హల్లెలూయా. గట్టిగా రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన దివ్యమైన పవిత్రమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ మంచి శుభ శుక్రవార సమయంలో ఒక అద్భుతమైన సాక్ష్యంతో దేవుని వర్తమానం అందించడానికి మన మధ్యలో బ్రదర్ ప్రమోద్ గారు ఉన్నారు. వారు రావడం చాలా సంతోషం. వీరు ఒక 5-6 సంవత్సరముల కిందట తన కుటుంబంతో మన మధ్య చాలా కాలం దేవుణ్ణి ఆరాధించిన వారి కుటుంబం. వారి మిస్సెస్ గారికి చాలా క్లిష్ట పరిస్థితి, ఆరోగ్యపరమైన సమస్య. అది నా నోటితో చెప్పే కంటే వారు సాక్ష్యం చెప్తారు. మరణకరమైన చివరి సమస్య. సంఘముగా వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అన్న విషయం వారు సాక్ష్యం చెప్తూ ఈరోజు ఆ స్థితిలో నుంచి దేవుడు ఘనమైన దేవుని ఉన్నతమైన ఆ పరిచర్య చేయగలిగిన స్థితిలోకి ఈ కుటుంబాన్ని నడిపించుట బట్టి మరొకసారి గట్టిగా చెప్పకుండా మహిమపడదాం. వీరు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు వారి కుటుంబ పరిస్థితిని బట్టి సడన్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. వీరి ఫోన్ నెంబర్ దగ్గర లేదు. అరే ఫోన్ చేద్దామంటే అవకాశం లేదు. చాలా కాలం నుండి నెలకు ఒక్క పర్యాయమైనా సరే జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నా. ఆత్మలో దేవుడైతే సురక్షితంగా క్షేమంగా ఉండి ఉన్నారు అని నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆ ధైర్యము నిదర్శనం ఈరోజు మన మధ్య రావడం, దేవుడి పరిచర్యలో రావడం చాలా సంతోషం. వారు మన మధ్యకు వచ్చి మరొకసారి చెప్పకూడదు. సమయం వారికి ఇస్తే వారు చాలా స్పష్టంగా క్లియర్గా సాక్ష్యాన్ని మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. సో బ్రదర్ చెప్పినట్టు నా పేరు ప్రమోద్. బేసికల్గా నేను సైన్స్ టీచర్ని, పాస్టర్ని కాదు. సో ఐ డోంట్ నో, ఇప్పుడు కూడా నేను పాస్టర్ అనేసి డిక్లేర్ అయితే చేసుకోవాలని ఇవాంజలికల్ వర్క్ అంటే దేవుని కోసం చెప్పడం ఒక ప్రదేశానికి వెళ్ళి ప్రభు నాకు చెప్పిన పని అది. అయితే షార్ట్ కట్లో బ్రీఫ్లీ టెల్ లైక్ నా బ్యాక్గ్రౌండ్ ఏంటి మీకు కొద్ది నిమిషాల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. మా మదర్ ముస్లిం, ఫాదర్కి హిందూ. సో డ్యూయల్ రిలీజియన్స్ నుంచి అంటే రెండు మతాల నుంచి వచ్చిన అనుభూతి మాట. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే నా వరకు అయితే అవి కొంచెం డెప్త్లో తెలుసుకోవాలనే ప్రయత్నంతో శుక్రవారం ఈ టైంలో నాకు ఇమాం ఒక ఆయన వచ్చి ఆ ఖురాన్ అంతా కూడా చదివించేవారు. ఆ చదివిస్తే అదంతా చదివి దాని మీనింగ్ ఉంటే తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించేవాడు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అవి ఆయతులన్నీ కూడా చదివి వాటి లోపల ఏముంటుంది అల్హమ్దులిల్లాహి అంటే మీరు భయపడకండి, ప్రైజ్ ద లార్డ్. అల్హమ్దులిల్లాహి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్ సేమ్ ఒకటే. కానీ మనం అది వేరే భాష కాబట్టి మనం ఏదో అనుకుంటాం. సో అలా చదువుతున్న టైంలోనే ఇటువైపు ఈ ఫెస్టివల్స్ అంటే ఈ హిందూకి సంబంధించినవన్నీ చేస్తుండేవాళ్ళు, అవి చేస్తుండేవాళ్ళు. అలాంటి టైంలోనే చాలామంది అనేవారు మీ ఇంట్లో ఆల్రెడీ 2 ఉన్నాయి, మూడోది నువ్వు క్రిస్టియన్ అమ్మాయిని చేసుకుంటే చాలా బాగుంటుంది, 3 రిలీజియన్స్ వస్తాయని. అంటే 3 మేజర్ రిలీజియన్స్ ఇండియాలో కాబట్టి. ఇలా అనేటప్పుడు మేబీ గాడ్ సెడ్ ఎస్, ప్రభు కూడా ఓకే అన్నారు. అండ్ ఐ గాట్ క్రిస్టియన్ వైఫ్. నా క్రిస్టియన్ అమ్మాయితోనే పెళ్ళయింది. అండ్ మీద తను కూర్చుంది. తన పేరు సత్య. నా వరకు ఇంప్రెషన్ ఏంటంటే ఆల్రెడీ మనం హోలీ చేసుకుంటున్నాం, రంజాన్ చేసుకుంటున్నాం, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే కూడా యాడ్ అవుద్ది. ఆల్రెడీ 2 ఫెస్టివల్స్ చేస్తున్నాం, మూడోది యాడ్ అవుద్ది. ఇది నాకున్న క్రిస్టియన్ అనగా నాకున్న ఇంప్రెషన్ అది మాట. మరొక ఫెస్టివల్ కలిపి చేసుకుంటా ఏముంది అని అనుకున్నాను అనమాట. అలాంటి టైంలోని తను రావడం, తనకి ఇనీషియల్గా తను నాకు చెప్పింది ఏంటంటే మ్యారేజ్ చేసుకుందాం, కానీ నాకు చర్చ్కి వెళ్ళడానికి మీరు ఎలాంటి ఇబ్బంది పెట్టకండి, మీవేవి చేయమని నాకు ఫోర్స్ చేయకండి. అంటే ఐడల్ వర్షిప్ మనకి విగ్రహాలకు మొక్కమని లేదా వేరొకటి చేయమని నాకు అనకండి. అంటే మనిషి ఎలా ఉంటుంది, మాట అయితే ఇచ్చాను కానీ అన్ఏబుల్ టు స్టాండ్. ఆ మాట మీద అయితే నేను నిలబడలే ఎక్కువ రోజులు. నెమ్మదిగా మ్యారేజ్ అయిన తర్వాత ఐ వాజ్ ఫోర్సింగ్ సార్, నువ్వు నాతో పాటు కోవిల్కి రా, ఇక్కడికి వచ్చి దాన్ని మొక్కు, ఇవన్నీ చెప్తున్న టైంలోనే ఒక పర్టికులర్ టైం ఎలాంటిదంటే నేను ఒరిస్సాలో జాబ్ చేస్తున్నాను. వైజాగ్ నుంచి ఒరిస్సాలో ఒక పర్టికులర్ ఏరియా అంతా, మీకు ఒరిస్సా అంటే తెలుసు ఇంకెలా ఉంటుందని. నేను సోమవారం రాగానే శివుని పూజల కోసం అన్నిటికీ వెళ్తున్న టైంలోనే నాకేంటంటే సంవత్సరంకి జాబ్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి
అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. అది కాంట్రాక్చువల్ బేసిస్. నేను అప్పుడు ఇక్కడే అరసీల దగ్గర గురువు గారి దగ్గర రెగ్యులర్గా వెళ్తుండేవాడిని. రాళ్ళు, తాయెత్తులు కట్టడం కూడా నేర్చేసుకున్నాను ఆ టైంకి. అంటే తాయెత్తుల్లో ఏం రాస్తారు ముస్లిమ్స్, అయన్నీ నేర్చుకున్నాను. ఇటువైపు రంగురాళ్ళువి, అది కూడా నేర్చుకున్నాం. ఇంక ఈ చక్రాలు వేయడం కూడా నేర్చేసుకున్నాను లాస్ట్‌కి. అంటే కూర్చుంటే టైం బట్టి ఆయన చెప్తారు. మీరు దేనికెళ్లారు ఏంటి. ఇంకా ఆ సబ్జెక్ట్ కూడా నేర్చుకుందాం. ఇంకా ఆయనతో శిష్యరకం చేద్దాం అనుకున్న టైం. ఆయన దగ్గరికి ఒక రోజు రాగానే, "నాన్న నువ్వు దీనికోసం వచ్చావు. ఈ టైం బట్టి నువ్వు ఉద్యోగం ఇలా మారుతుంది. సో, నువ్వు దీనికోసం వచ్చావు. దీనికో షార్ట్ కట్ ఏం లేదు. పలానా రోజు నువ్వు ఈ వేలికి బంగారంతో చేసిన ఈ రాయి ఉంగరం పెట్టుకొని, ఈ మంత్రాన్ని నువ్వు ఇన్నిసార్లు చెప్తే అది పర్మనెంట్ అయిపోద్ది." ఇంకేంటి గురువుగారు చెప్పారు, కాళ్ళు దండం పెట్టుకొని. నా భార్య అయితే అంటుంది, "మీరు ఇంత చదువుకొని ఈ రాయా? ఇదేంటి అసలు మీ నమ్మకం నాకైతే అర్థం అవ్వడం లేదు." అంటే ఇట్స్ లైక్ ఫూలిష్‌నెస్ తనకి. ఏంటసలు అనంటే, నాకైతే అది నీకేం తెలీదు ఇది ఇంతే గురువుగారు చెప్పారు. కాళ్ళు దండం పెట్టుకొని పద. ఒరిస్సా ఎళ్ళిపోయాను. ఎళ్ళిన కట్ట మూడో రోజుకి నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో ఆ ప్రిన్సిపల్ నన్ను పిలిచారు. ఆయన మొఖం చూడగానే మనకు తెలిసిపోద్ది గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా అని. నాకనిపిస్తుంది ఏదో బ్యాడ్ న్యూస్ లాగా ఉంది అని. కాసేపటికి సార్ చెప్పండి పర్లేదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే కాసేపటికి ఆయన చెప్పారు, "నీ ప్లేస్‌లో నిన్నే ఒక పర్మనెంట్ ఎంప్లాయీ వచ్చేసారు. జనరల్‌గా అవ్వదు. 12 మంత్స్ అది గ్యారంటీ జాబ్. కానీ అది మరి ఉంగరం ప్రభావం ఏంటో తెలీదు గానీ, నిన్నే వచ్చేసారు. యూ హావ్ టు లీవ్. నువ్వు విడిచిపెట్టాలి. ఇంకా దేర్ ఈస్ నో టైమ్" అనగానే నేను బాధపడి ఇంటికొచ్చేసాను. నాకింక కోపమొచ్చి ఈ ఉంగరం ఇవన్నీ తీసి పడేసా. ఇంకా ఆ టైం ఇంటికొచ్చిన తర్వాత జాబ్ సెర్చ్ చేస్తూనే ఉన్నా. ఎక్కడికెళ్ళినా డెమో వాస్ గుడ్. ఆళ్ళు చెప్పడం ఏంటంటే, "మీ లాంగ్వేజ్ బావుంది. డెమో సూపర్. నీకిస్తాను" అనడం. నో జాబ్. అలా 8 మంత్స్ నాకు ఏ జాబ్ రాలే. ఆళ్ళు ఇస్తామనేవారు. ఆ ఎళ్ళే టైంకి దేర్ వాస్ నో జాబ్. ఇలా తిరుగుతున్న టైంలో ప్రభు నాకిచ్చిన ఒక ఇదేంటంటే నా వైఫ్ అప్పటికి నేను దేవుడిని తెలుసుకోలే. ఒకసారి అంది, "మనం ఒక సిస్టర్ దగ్గరికెళ్దాం ప్రార్థన చేస్తాం." అలా ఎళ్లి ప్రార్థన చేసిన తర్వాత నాకేంటో తెలీదు అది తెలుసుకోవాలని ఒక ఆసక్తి అయితే వచ్చింది. ఆ తర్వాత ఒక ఎగ్జామ్ ఉంది సీటీఈటీ. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న చాలా మంది పిల్లలకి మేబీ దిస్ విల్ బి యూజ్‌ఫుల్. ఆ ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామ్ డే చాలా టెన్షన్. అప్పటికి నేను 2 టైమ్స్ మిస్ అయ్యాను ఆ ఎగ్జామ్. 2 టైమ్స్ 1 మార్క్‌లో ఒకసారి, 2 మార్క్స్‌లో ఒకసారి. మళ్ళీ థర్డ్ టైమ్ అటెంప్ట్. కాన్ఫిడెన్స్ కూడా చాలా తగ్గిపోయింది. ఎందుకంటే రిపీటెడ్ జాబ్ అటెంప్ట్స్ తర్వాత. తగ్గిపోతే ఆ రోజు నాకు ఎగ్జామ్ హాల్‌లోనే ఏంటంటే లాస్ట్ బట్ వన్. అంటే నా తర్వాత ఇంకొక అమ్మాయి కూర్చుంది ఎగ్జామ్ హాల్‌లోనే. నేను ఆ ఎగ్జామ్ ఇవ్వాలి. ఇస్తూ ఉండగా నాకు మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ నాకు చాలా టఫ్. సైన్స్, ఇంగ్లీషు, మెథడాలజీ ఇయన్నీ చేశాను గానీ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ ఎంత ప్రిపేర్ అయినా అది అటెంప్ట్ చేయలేకపోయాను. నేను ఇంక అనుకున్న ఈ ఎగ్జామ్ ఈసారి కూడా అయ్యేలా లేదు అనేసి అనుకోగానే ఆ సిస్టర్ ఏవైతే సింపుల్ మాటలు చెప్పారో ప్రార్థన చేసుకో. ప్రభు నీ నోటితో అడుగు. ఆ మాటలు గుర్తొస్తున్నాయి. ఆల్రెడీ మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా! మళ్ళీ ఇవెందుకు? నాకు లోపల రిజెక్షన్ ఉంది. అపోజిషన్ ఉంది. అయితే మొత్తానికి ఇంకా 15, 20 మినిట్స్ అని చెప్తుండగానే ప్రార్థన చేశాను. అడగగానే ఒక మిరాక్యులస్ వేలోని అంటే ఒక అద్భుతం వెనకాతల నుంచి ఎవరో చెప్తున్నారు. నాకు 2, 4, 8 రీజనింగ్ అలా ఉంటది కదా! నెక్స్ట్ ఏంటి? సమ్మన్ వాస్ టెల్లింగ్ ప్రాంప్టింగ్ ఆల్ ద టైమ్ అండ్ ఐ వాస్ డూయింగ్. నేను అది రాస్తూ 30 బిట్స్‌కి 28 దే వర్ షూర్ అవన్నీ కూడా అయిపోతాయి. నాకింకా అర్థమైంది ఎగ్జామ్ క్లియర్ అయిపోద్ది. ఇంకా అక్కడి నుంచి నా డౌట్ ఏంటంటే ఇదేదైనా భ్రమ, హాలూసినేషనా లేకపోతే ఏంటసలు జరిగింది? నేనేమైనా భ్రమలో ఉన్నానా? ఆ తర్వాత నేను ఇంటికొచ్చిన తర్వాత మా అత్తగారిని అడగడం మొదలుపెట్టాను. ఎవరు? యేసు ప్రభు. అంటే మనకు అంతవరకు తెలిసింది ఏదో ఒక మూవీ చూడడం తప్ప ఏం తెలీదు. ఎవరంటే ఆవిడ అంత కథలుగా చెప్పడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఆ తర్వాత నేను ఆళ్ళకన్నాను, "ఈళ్ళు ఎప్పుడైనా చర్చికి పిలిస్తే బావుండు" అని నేను అనుకున్నా. నెక్స్ట్ డే సండే పడ్డది అండ్ తను కూడా ఇన్వైట్ చేసింది. "మీ చర్చ్‌కి వస్తాను." చర్చ్‌కెళ్ళాను. ఆ రోజు ప్రసంగి గ్రంథంలోని మూడో అధ్యాయం ఎక్లీజియాస్టిస్ 3లోని ప్రతిదానికి ఒక సమయం ఉంటది. అదే పాస్టర్ గారు అక్కడ చెప్తూ ఉన్నారు. మొత్తం టైం అంతా విన్నా. ఇంటికొచ్చిన తర్వాత నేను దాన్ని ఫుల్‌గా అంటే మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్. దాన్ని ఆహ్, ఇంతేనా మీరు ఇది వినడానికనే ఎళ్తారా? అందుకని మిమ్మల్ని అందరూ గొర్రెలంటారు. ఎందుకంటే మీరు ఇలా విని మొత్తం 1 అవర్ ఇదే చెప్పాడు ఆయన. మీరు వింటూ హ్యాపీగా చప్పట్లు కొడుతున్నారు. దీనికే ఎళ్తారా అని నేను కామెంట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఆ కామెంట్ చేస్తూ ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. నేను మా అత్తగారు ఏ పని చేస్తున్నా ఆ రోజు అంటున్నాను, అన్నిటికి టైం ఉంటది జాగ్రత్త. ఇంకా అంటూనే ఉన్నమాట మాట. అది అంటూ రాత్రి అయ్యేటప్పటికి నాకు నిద్ర పట్టలేదు.
ఇదేంటి జాబ్ లేకపోయినా ఇన్నాళ్ళు హాయి పడుకునేవాడిని ఇప్పుడు ఇలాగ అయిపోయింది అనుకుంటే మొత్తానికి ఆ, నాకు అర్థమైంది ఇందులో ఏదో పవర్ ఉందని. ఆ తర్వాత ప్రభువుకి ప్రార్థన చేయడం అందరూ నాకు చెప్పిన క్రైస్తవులు ఎంతమంది కలుస్తుంటే అందరూ చెప్తుంది ఏంటంటే ఈ ప్రభు మాట్లాడే దేవుడు, ఈ దేవుడు మాట్లాడతాడు. అంతవరకు నాకు అరే ఇంతమంది దేవుళ్ళు మనం ప్రార్థిస్తుంటే ఎప్పుడు వినలేదు కదా, ఆ, ఇది ఏంటి అసలు, చూద్దాం, ట్రై చేద్దాం. మా బాబు అప్పటికి చిన్నవాడు, ఇప్పుడు ఇక్కడే కూర్చున్నాడు, జస్ట్ న్యూలీ బోర్న్, ఆరెంజ్ కలర్ షర్ట్ కొత్తగా. సో బాబు నా వైఫ్ పడుకున్న తర్వాత మళ్ళీ తన ముందు తెలియకూడదు నేను ప్రార్థన చేస్తున్నాను, కిందకు వచ్చి మోకరించి ఎలా చేయాలో తెలియదు. ప్రభు మీరు మాట్లాడతారంట, మాట్లాడండి, నాకు ఇక్కడ జాబ్ లేదు కదా, హెల్ప్ చేయండి, ఏం చేయాలి. అప్పుడు నాకు ఒక డైరెక్షన్ ఏంటంటే రోజు 11:30, 12 తను పడుకోగానే కిందకి రావడం, మళ్ళీ 3:30, 4 అయినప్పటికి మంచం మీదకి ఏం తెలియకుండా మళ్ళీ వెళ్ళి పడుకుని పోవడం. ఇలా చేస్తూ చేస్తూ ఒక రోజు డైరెక్షన్ ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేయి. 2011 ఇది. ఆన్లైన్లో అప్లై చేశాను. చేయగానే ఒక దగ్గర నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసి నాకు అప్పటికి ఒక 60,000 శాలరీ అన్నారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చింది. అప్పటికి నాకు ఏంటంటే 16 ఇచ్చినా జాయిన్ అయిపోతా, 16 అన్నా జాయిన్ అయిపోతా. నాకు లాస్ట్కి అది అంటే ఆ క్యూరియాసిటీ కంట్రోల్ చేసుకోలేక ఈజ్ ఇట్ 16 ఆర్ 60, 16 16 అని వాళ్ళకి అడిగితే వాళ్ళు గట్టిగా నవ్వి 16 కాదు 60 నువ్వు వింటుంది కరెక్టే, నీకు సరిపోదా అని అడిగారు. సరిపోతుంది. ఆ తర్వాత ఏమైందంటే ప్రభు దగ్గర కూర్చుంటే నాకు తెలుస్తుంది దిస్ జాబ్ ఈజ్ ఫర్ యూ, నీకు ఆల్రెడీ ఆ జాబ్ పెట్టాను. ఆ అపాయింట్మెంట్ లెటర్ వాళ్ళు ఇస్తా ఉన్నారు. నెక్స్ట్ డేకి రాలేదు. 1 డే అయింది, 2 డేస్ అయింది, రావడం లేదు. మా డాడీ అంటారు రే ఆఫ్లైనే రాదు, డైరెక్ట్గా వెళ్తేనే, అలాంటిది నువ్వు ఆన్లైన్ అది వస్తుందని ఎలా నమ్ముతున్నావు, మళ్ళీ బయట ఎత్తుక్కో అన్నట్టు. మొత్తానికి ఒక 3-4 డేస్ తర్వాత అది అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ఒక 7 pages అంతా డీటెయిల్డ్గా, నీ కరెంట్ యూనిట్స్ ఎన్నో వస్తాయి, అకామిడేషన్ ఎలా ఉంటుంది, అంతా డీటెయిల్డ్గా పంపించారు. అది రాంచీలో జాబ్. మా డాడీ అన్నారు రే మర్చిపోది, అది 60,000 జీతం అంటున్నావు, నువ్వు రాంచీ, బీహార్, జార్ఖండ్ ఇవి క్రిమినల్ ఏరియాస్ వెళ్ళావా, నీ కళ్ళు కిడ్నీలు అన్నీ అమ్మేస్తారు అక్కడ, నువ్వు తిరిగి రావు ఇంకా అని అనగానే నాకు కూడా భయం వేసింది. అమ్మో ఇది, కానీ ప్రభు దగ్గర కూర్చుంటుంటే నీకు ఆ జాబ్ ఉంచా. మొత్తానికి నేను ఇంకా ధైర్యం చేసి వాళ్ళు 3rd క్లాస్ ఏసీ టికెట్ పంపించారు, వెళ్ళాను. వెళ్ళగానే అక్కడ ఒక ఆయన ఇలాగ నా పేరు పట్టుకొని ఇలా నించొని ఉన్నారు, ఒక ప్లకార్డ్ పట్టుకొని, ప్రమోద్ అనేసి డ్రైవర్. అది ఇన్నోవా కారులో ఉన్నప్పటికీ, ఇన్నోవా అంటే ఓన్లీ పొలిటీషియన్స్ వాడుతున్న కారు. ఏంటి అసలు సైన్స్ టీచర్, ఒక మిడిల్ స్కూల్కి చెప్పే సైన్స్ టీచర్ని రిసీవ్ చేసుకోవడానికి ఎంత కారు, చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కిపోయాను. ఎక్కిన తర్వాత 5 kilometers అయింది, రాంచీ సిటీ దాటిపోయిన తర్వాత అంతా అడివే, చెట్లు చెట్లు చెట్లు, ఇంకేం కనిపించదు. మా డాడీ మాటలే గుర్తొస్తున్నాయి, ఇది లాస్ట్ ఫినిష్, ఇంకా మనం ఇంటికి వెళ్ళేది లేదు ఇంకా అని నాకు అనిపిస్తుంది. ఈ అనిపిస్తూ ఉండగా నేను అతనికి అడుగుతున్నాను, డ్రైవర్ భయ్యా ఇద్దరు కూర్చు విద్యాలయ హై క్యా, ఏమైనా స్కూల్ ఉందా ఇక్కడ అంటే, ఆ చింతా మత్ కీజియేగా ఇధర్ హై అని అంటాడు ఆయన. ఏం చింత చేయకపోవడం ఏంట్రా బాబు, అసలు ఏ కనిపించడం లేదు కదా, అన్నీ చెట్లే కనిపిస్తాయి. మొత్తానికి ఒక దగ్గర తీసుకెళ్ళి ఆపాడు. పెద్ద గేట్ అది, అంతా మోటరైజ్డ్ మెకానికల్ గేట్ అది, అంటే స్విచ్ నొక్కితే మోటార్తో ఓపెన్ అవుతుంది ఆ గేట్, అంత పెద్దది. అది 450 acres క్యాంపస్. మనకి ఇక్కడ అంటే ఇక్కడ మన దగ్గరలో పెద్ద స్కూల్ అంటే ఇది ఓక్ రిడ్జ్ ఏదో ఉంది, 5-10 acres ఉంటే పెద్ద స్కూల్ అది. అలాంటిది 450 acres, స్విట్జర్లాండ్లా ఉంటుంది. నేను ఫస్ట్ టైం నేను అంత పెద్ద స్కూల్ చూడడం. అంతవరకు 20 acres నవోదయస్ అవి చూసాను, 20-25 acres అని పెద్ద స్కూల్. ఏంటి ఎంత పెద్దది ఉంది, ఫస్ట్ టైం చూడటం, ఐ గాట్ అమేజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే అంతా గొప్ప వాళ్ళే. నాకు కొంతమంది స్టూడెంట్స్ ఉండేవారు, ఫాదరు మదర్ ఇద్దరు ఎంపీస్, బీజేపీ ఎంపీలు, ఇద్దరు బీజేపీ అప్పట్లో ఇద్దరు ఎంపీస్. వాళ్ళు నాకు రిక్వెస్ట్ చేస్తూ, అందరూ బిజినెస్ మ్యాగ్నెట్స్, పెద్ద వాళ్ళ పిల్లలు. అండ్ ఆ స్కూల్కి కూడా హెలిప్యాడ్ ఉండేది, అంటే పేరెంట్స్ దగ్గర కంబై హెలికాప్టర్తో వచ్చి అక్కడ లాంచ్ పీటీఎంకి రావచ్చు, అలాంటి అరేంజ్మెంట్ ఉండేది. ఆ స్కూల్లో ఏంటంటే ఇంతకీ వెళ్ళాను, ప్రార్థన చేస్తే వచ్చింది, హ్యాపీగా అయితే లేదు. ఎందుకంటే అంత గొప్ప పిల్లలు అక్కడ, మనం చెప్పేది వినే ఆ కోరిక, ఆ హంగర్, ఆ ఆకలి వాళ్ళకి లేదు నేర్చుకోవాలనేది. చాలా బాధ అనిపించింది. అక్కడ ఇంకో కల్చర్ ఏంటంటే అది కార్పొరేట్ కల్చర్. ఫ్రైడే ఈవినింగ్ అయితే మందు పార్టీ ఉంటుంది అక్కడ, చికెన్ బార్బిక్యూ అంతా ఉంటుంది, అన్ని మందు పార్టీలు పెట్టి టేబుల్ మీద డ్రింక్ అండ్ డ్యాన్స్, వాళ్ళ కల్చర్ అది. నాకు ఈ ఫ్రైడే అవగానే వీళ్ళు పిలుస్తుండేవారు. నాకు అనిపించింది ఏంటి ప్రభు ఇలాంటి ప్రదేశాన్ని తెచ్చి పడేశారు, జాబ్ అయితే అడిగాను కానీ ఇదేంటి అసలు ఇక్కడ నాకు హ్యాపీగా లేదు.
నేను అక్కడి నుంచి రోజు ఏడటం, ప్రార్థన చేయడం. ప్రభా నేను పనికొచ్చే దగ్గరికి ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే నాకు 3 సీల్ లాగా 3 చూపిస్తుండేవారు ప్రార్థన చేస్తుండే. 3 సి షేప్‌లో 3 బిల్డింగ్స్ లాంటివి. మన గూగుల్‌లో చూస్తే ఏరియల్ వ్యూలో కనిపిస్తే అలా. మొత్తానికి ఒకరోజు ఇంటర్వ్యూ వచ్చింది కలకట్టాలోనే. ఆ కలకత్తా ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఆ రోజు దాదాపుగా 500 మెంబర్స్ వచ్చాం. నన్నొక్కడినే సెలెక్ట్ చేశారు ఆ రోజు. అండ్ దట్ స్కూల్ ఈస్ ఇన్ లక్నో దగ్గరలో ఆ స్కూల్ ఉంది. అది పేద పిల్లల కోసం ఒక ఆయన హెచ్‌సీఎల్ అనే గ్రూప్ ఆయన స్టార్ట్ చేశారు. పేద పిల్లలు అంటే మరి యూపీ పేదరికం మామూలు ఉండదు. అది అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ నేను కరెక్ట్‌గా జాయిన్ అయ్యి సంతకం పెడదాం అనుకోగానే, ఒకసారి మీరు వెళ్లి క్యాంపస్ టూర్స్ రండి అని అన్నారు. ఆ క్యాంపస్ టూర్స్ వద్దామని ఇలాగ వెళ్ళగానే ఆ 3 సీలు, 3 అకాడమిక్ బ్లాక్స్ అక్కడ. సో ప్రభు ప్రతీదీ అంత స్పష్టంగా మన జీవితంలో చూపిస్తారు. ఆ తర్వాత అక్కడ మొదలుపెట్టాను. యూపీ పేదరికం ఎలా ఉంటదనేది మీకు ఒక 2 మాటల్లో చెప్తాను. మనకిక్కడ పేదరికం అంటే కారు లేకపోతే పేదోళ్ళం, బండి లేకపోతే పేదోళ్ళం. అక్కడ ఎలా తెలుసా? సంవత్సరంలో ఒకసారి ఒక పావు లీటర్ పాలు కొనుక్కొని హోలీకి, దివాళీకి పల్చగా వాటర్ కలుపుకొని డైల్యూట్ చేసి పాయసం చేసుకుంటాం. అది ఆళ్ళకి పండగ. అంత పేదరికం ఉంటది. ఇప్పటికీ ఒక 500 పైగా విలేజెస్ మేము తిరుగుంటాం. కరెంట్ ఉండదు, వ్యాక్సినేషన్ ఉండదు. కరెంట్ అనేది తెలీదు ఆళ్ళకి. వ్యాక్సినేషన్ ఉండదు. అండ్ ఆళ్ళకి మనం బిస్కెట్ ప్యాకెట్ ఎప్పుడైనా తీసుకెళ్ళి ఇస్తే ఫస్ట్ టైమ్ ఇన్ దేర్ లైఫ్ దే ఆర్ సీయింగ్ బిస్కెట్ ప్యాకెట్. మొదటిసారి ఆళ్ళ జీవిత కాలంలో ఆ బిస్కెట్ ప్యాకెట్‌ని చూసినోళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. అలాంటి పేదరికం. నెక్స్ట్ జబ్బులంటే ట్యూబర్క్యులోసిస్, లెప్రసీ చాలా ఎక్కువ ఉంటాయి. క్షయ, లెప్రసీ మీకు తెలిసిందే. చాలా ఎక్కువ అక్కడ. ఇప్పటికీను. చాలా మందికి. మన బస్సుల్లో ఇటు వెళ్ళేటప్పుడు కూడా విపరీతంగా ఉంది. ప్రభు అలాంటి ప్రదేశంలో రకరకాల దగ్గరకు తీసుకెళ్ళడం, ప్రార్థన చేయడం, ఆళ్ళు ముట్టుకోవడం నాకు ఎప్పుడూ ఏమి అవ్వలే. మరి ఈ రోజుకి అక్కడ చాలా మందిని చూసేవాడిని. ఆ టైంలోని నేను ఇలాగ అక్కడ చర్చెస్ అంటే ఇక్కడలా మన కార్ మీద, బైక్ మీద క్రాస్ ఏదో ఏస్తే మనం ఇంటికి కూడా రాం. అలా ఉంటదక్కడ. అలా హోమ్ చర్చెస్ ఎక్కడైనా ఇంట్లోనే ఒక కూడిక పెట్టుకొని ప్రార్థన చేయడం. మేము అలాగ ఒక చర్చికెళ్ళి ఒక డాక్టర్స్ మాట అక్కడ కూడుకొని ప్రార్థన చేస్తుండగా వన్ ఆఫ్ ద డాక్టర్ ఆ డాక్టర్ చెప్పారు, "నీ వైఫ్ తాలూకు లిప్స్ చాలా పేలుగా ఉన్నాయి. చాలా పాలిపోయినట్టు ఉన్నాయి" అని అంటే నాకు కలర్ బ్లైండ్. నాకు కలర్స్ తెలియవు. నాకు రెడ్ ఏ కలర్స్ కనిపించవు. చూడ్డానికి మనం నార్మల్‌గా ఉంటది కానీ అవి రికగ్నైజ్ చేయలేం. సో, నాకెప్పుడైతే తను చెప్పారో ఆ సిస్టర్ నేను తీసుకెళ్ళి తను టెస్ట్ చేయిస్తే హిమోగ్లోబిన్ 3.5 ఉంది. అంటే నార్మల్‌గా అట్‌లీస్ట్ 9, 10 ఉండాలి ఆడవాళ్ళకి. 3.5 ఉండగానే నేను హాస్పిటల్‌కి తీసుకొనెళ్ళి తనకి అక్కడ టెస్ట్ చేయింపిస్తే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజ్ చేయాలి. ఒక 2 ప్యాకెట్స్ 2 యూనిట్స్ బ్లడ్ ఎక్కించాలంటే ఎక్కింపించాలి. ఎక్కింపించిన తర్వాత ఈవినింగ్ అయ్యేటప్పటికి ఒక పెద్దాయన వచ్చారు. హడావిడిగా చాలా స్పీడ్‌గా అక్కడికి రష్ అవుతూ వచ్చి నన్ను పిలిచారన్నమాట. నన్ను పిలిచి, "నువ్వు దీని మీద సంతకం పెట్టాలి. నువ్వు కాసేపు కూర్చో నా దగ్గర మాట్లాడాలి." అంటే ఎవరు మీరు అనంటే, ఫస్ట్ టైమ్ నేను విన్నది ఏంటంటే హెమటాలజిస్ట్. అంతవరకు నాకు తెలిసింది కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్ ఇవన్నీ తెలుసు కానీ, హెమటాలజిస్ట్ అనే పదం ఎప్పుడు వినలే. హెమటాలజిస్ట్ అంటే రక్తం కోసం చదివే ఒక డాక్టర్. ట్రీట్ చేసే ఒక డాక్టర్‌ని హెమటాలజిస్ట్ అంటారు. ఆయనొచ్చారు. కాసేపు నాకు కూర్చొని మాట్లాడదాం. ఆ కన్సెంట్ ఫార్మ్ ఏంటంటే, నీ భార్యకి ఇక్కడి నుంచి ఈ పెల్విక్ బోన్ అంటారు. ఈ వెన్ను దగ్గర డ్రిల్లింగ్ మెషిన్‌తో డ్రిల్ చేసి దుమ్ము మూలుగను తీసి టెస్ట్ చేయాలి. అది చేస్తుండగా ఏదైనా అయితే ఎలాంటి సంబంధం లేదు అని కన్సెంట్ ఫార్మ్ నువ్వు సైన్ చేయాలి అనగానే నాకు చాలా భయమేసింది. ఏంటి తనకి జస్ట్ బ్లడ్ తగ్గింది సార్. మీరు యూ హావ్ టు చెక్ అగైన్ మీరు చెక్ చేసుకోండి. తనది కాదు ప్రాబ్లమ్. మీరు ఇంకో ఎవరిదో అయ్యుండొచ్చు. మనకు నమ్మలేం మాట ఆ టైంలో. సైకలాజికల్‌గా మనకేదైనా మనకు నచ్చిన వాళ్ళు ఏదైనా జరిగింది అంటే ఇమ్మీడియేట్‌గా మన బ్రెయిన్ చెప్తది అది కాదు. నేను కూడా అలాగే చెప్పా. కాదది నా వైఫ్‌ది కాదు. మీరొకసారి చెక్ చేయండి. కాదు బాబు మేము 2 టైమ్స్, 3 టైమ్స్ చెక్ చేసుకున్నాం. నీ వైఫ్ బ్లడ్ మొత్తం సెల్స్ అన్నీ మళ్ళీ డ్రాప్ అయిపోయి యూ హావ్ టు మనం చెక్ చేయాలి తనలో ఉన్నారు అని ఎమర్జెన్సీ అనంటే. నేను అందులో ఆ లక్నో అంటే నాకు పెద్ద మంచి ఇంప్రెషన్ లేకపోవడం అని నేను అనుకున్నా ఈళ్ళు నేను బయటోడిని కాబట్టి ఈళ్ళేదో మోసం చేయాలనుకుంటున్నారు. నేను వైజాగ్ వచ్చేస్తా అని చెప్పి నేను వెంటనే వైజాగ్ వచ్చాను. వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్‌లో టెస్ట్ చేయించడానికి ఒకే ఒక్క డాక్టర్ ఉన్నారు. ఆయన నెక్స్ట్ డే హి ఈస్ లీవింగ్ టు యూఎస్. ఆయన నెక్స్ట్ డే యూఎస్ వెళ్ళిపోతారు. ఆయన చెప్పారు మీరు సీఎంసీ వెల్లోర్ తీసుకెళ్ళండి. మా వైఫ్‌ని మొత్తానికి టోటల్‌గా చెన్నై తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చూసిన పరిస్థితి ఏంటంటే రోజుకి 8,000 న్యూ పేషెంట్స్ వస్తారు. 8,000 మంది కొత్త పేషెంట్లు వస్తారు. అందరూ క్యాన్సర్ పేషెంట్స్.
చిన్న పిల్లలు ఉండరు, పెద్దోళ్ళు ఉండరు, ఆడవాళ్ళు ఉండరు, అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ మనం చూస్తాం క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్. ఇంకా అక్కడికి వెళ్ళింది భయం వేస్తుండదు. ఆ క్యాన్సర్ పేషెంట్స్ ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కన్నుబొమ్మలు కానీ జుత్తు కానీ ఏమీ ఉండదు. దే బికమ్ లైక్ స్కెలిటన్స్. అంటే ఏదో ఒక చిన్న తొక్క కప్పిన ఒక స్కెలిటన్ లా కనిపిస్తూ ఉంటారు అన్నమాట. అమ్మో ఈయన చూడగానే భయం వేస్తుంది. ఇంకా అక్కడ ఒక టాప్ మోస్ట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో సైంటిస్ట్ డాక్టర్, ఆయనకు ఒక ఫ్రెండ్ ద్వారా రికమెండ్ చేస్తే ఆయన తింది పర్సనల్గా టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి చెప్పింది ఏంటంటే 99% తన బోన్ మ్యారో ఆగిపోయింది. ఆ బోన్ మ్యారోని ఇర్రివోకబుల్ టిష్యూ అంటారు. ఒకసారి ఆగిపోతే ఇట్ నెవర్ స్టార్ట్స్. ఇది మెడికల్ టర్మినాలజీ. ఒకసారి ఆగిన తర్వాత దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం అనేది అవ్వదు. అది అలాంటి టిష్యూ. సో తనకి ఫ్యాక్టరీ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం బయట నుంచి ఏమి ఇచ్చినా కూడా పనిచేయదు. ఇది చాలా రేర్ డిజార్డర్. ఒక 10 కోట్ల మందిలో ఒకరికి వచ్చే డిజార్డర్. సో అది నీ వైఫ్కి వచ్చింది. సో నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరివి చెక్ చేయాలి. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరివి చెక్ చేశారు. సూట్ అవుద్దేమో అని. ఎవరిది సూట్ అవ్వలేదు. అంటే స్టెమ్ సెల్స్ ఎవరిది సూట్ అవ్వలేదు. లాస్ట్ యూఎస్లో కూడా రిజిస్టర్ చేయించాను. నేను అప్పటికే 3 నెలలు అయింది ఉద్యోగం విడిచిపెట్టి, సెలవు పెట్టి. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయి. ఇంకా నా వైఫ్కి కూడా తెలియదు. ఒక పర్టికులర్ టైంలో 16,000 రూపాయలు టెస్ట్ చేయించాలి. నా పాకెట్లోంచి ఏ కార్డు తీసి పెట్టినా గాట్ ఫినిష్. అంతా ఎంటీ ఎంటీ ఎంటీ. నేను ఇంటికి వచ్చా, ఐ వాజ్ ప్రేయింగ్. ప్రభువుకి ప్రార్థన చేస్తున్నా. ఇంకా ఎలా ఈ టైంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ చేస్తూ మొత్తానికి డబ్బులు అయితే వచ్చాయి, కానీ నాకు ఒకటి అయితే తెలుస్తుంది. ఒక పర్టికులర్ టైంలో ఇలాగ ఫాస్టింగ్ చేసి ప్రార్థన చేస్తున్నాను. బయటకైతే అడగడం లేదు ప్రభువుకి డబ్బులు ఇవ్వమని, కానీ మైండ్లో ఉంది డబ్బులు వస్తే క్లియర్ అయిపోద్ది కదా. ఆ టైంలో మొత్తానికి నాకు ఒక రోజు ఈవినింగ్ ఇలా కూర్చోగానే మెసేజ్ వచ్చింది. బాగా కళ్ళు అప్పటికి 3 days అయిపోయింది నాట్ ఈటింగ్. అంటే ఫాస్టింగ్ అనకూడదేమో, తినలే. ఆ 3 రోజులు అయ్యేటప్పటికి నాకు కళ్ళు కరెక్ట్గా మసగ్గా కనిపిస్తే ఫోన్ తీసా. ఈ ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. ఏంటని చూడగానే ఒక 1,00,000 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చాయి. అలాగ ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేటప్పటికి, ఇంకా అలా 7:30 అయ్యేటప్పటికి నా బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బులు వచ్చాయి. ఎవరో తెలియదు, చాలామంది. అలా వేస్తుంటే నాకు అప్పటికి నేనైతే ప్రభువుని అడగలేదు, కానీ లోపల మైండ్లో ఉన్నది ఏంటంటే డబ్బులు వస్తే క్లియర్ అయిపోద్ది సమస్య. నాకు అప్పుడు ప్రభువుకి ఐ స్టార్టెడ్ క్రైయింగ్. నాకు తెలియకుండానే వెక్కి వెక్కి ఆడటం మొదలుపెట్టాను. ప్రభువా నీకు అడగడం లేదు, కానీ నాకు ఎక్కడో ఒక మూలలో ఉంటే డబ్బులు క్లియర్ చేస్తాయి ఈ సమస్యనని. ప్రభు అప్పుడు నేను ప్రభువుకి ఒక ప్రార్థన చేశాను. ప్రభువా నాకు డబ్బులు వద్దు, మీరు తనకు తగ్గించండి చాలు, నాకు డబ్బులు వద్దు. ఇవి ఎవరి నుంచి అయితే వచ్చి వాళ్ళకి వేసేస్తాను. అమ్మాయికి తనకి బాగు చేయండి చాలు, మీరు బాగు చేయగలరు. ఎందుకంటే డబ్బులు మనకు చాలా ప్రాబ్లమ్స్ మనీ కెనాట్ సాల్వ్. ఈరోజు మీరు పెద్దోళ్ళని చూస్తే అంబానీ గారు ఉన్నారు, ఆయన అబ్బాయి ఈ గోట్ ప్రాబ్లం చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం. ఆయనకి ఇంత టెంపరేచర్ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, ఏది తినకూడదు. మరి ప్రపంచ కుబేరులు చాలామందిని నేను చూసాను, క్లియర్ చేసుకోలేదు. సో అలాంటి పరిస్థితుల్లోని ఇంకా నేను తిరిగి మళ్ళీ జాబ్కి వెళ్ళిపోవాలనే దీంతో డాక్టర్ ముందు ఇలా కూర్చున్నా. సార్ డిశ్చార్జ్ ఇచ్చేయండి ఇంక తనకంటే. అదేంటి నువ్వు ఏ ట్రీట్మెంట్ చేయించుకుంటూ వెళ్తే ఎలాగా, చెప్పండి సార్ ఏమవుద్ది, ఇక్కడ తీసుకెళ్ళిపోతాం. మ్యాక్సిమం ఒక 3 months బ్రతుకుతుంది. యూఆర్ టేకింగ్ హర్ టు గ్రేవ్ యార్డ్. మ్యాక్సిమం 3 నెలలు బ్రతుకుతుంది. నా తమ్ముడు నా పక్కనే కూర్చొని ఉన్నాడు. ప్రభు ఒకటే చెప్తున్నారు, నువ్వు నా మాటలన్నీ నమ్ముతావు, బైబిల్ చదువుతావు కదా, మరి బైబిల్ అంతా నమ్ముతావా? మనం చాలాసార్లు బైబిల్ చదువుతాం, కానీ కొన్ని మాటలనే నమ్ముతామేమో. బైబిల్ మనకు మొదట భాగం జెనిసిస్, ఆదికాండం చూస్తే ఆదికాండం అంతా కూడా ప్రభు మాట ఒకటి ఉంటుంది. నేను చెప్పా చేశా, నా మాట అంటే అతని నోటి మాటతో చేసినట్టు ఉంటుంది. మనకి ఎవరైనా పూరియో చపాతీయో చేయమంటే పిండి కావాలి, ఉప్పు కావాలి, నీళ్ళు కావాలి, ఆ తర్వాత నూనె లేకపోతే ఏదో కావాలి. అవి ఏవి ఇవ్వకుండా ఎవరైనా మనకి ఉత్తి ప్లేట్ ఇచ్చి పూరి చేయాలంటే మనం ఏంటి ఈడు పిచ్చోడా ఏంటి ఇలాగా, అది ఎలా వద్దు అనేసి మనం చూస్తాం. కానీ ప్రభు అంటున్నారు ఆయన నోటి మాటతో ఈ సృష్టి అంతటిని తయారు చేశారు. నాకు ఆ రోజు అదే మాట చెప్తున్నారు, నువ్వు నమ్ముతావా ఈ మాట? ఎస్ లార్డ్ ఐ బిలీవ్, నేను నమ్ముతాను. నువ్వు పట్టుకొని వెళ్ళిపో. ఆ డిఎన్ఏ కాదు, అది ఏదైతే అంటున్నారో ఆ ఇర్రివోకబుల్ డిష్యూ మెడికల్ సైన్సెస్లో అది ఏదైనప్పటికీ ఐ విల్ హీల్, నేను బాగు చేస్తాను, నువ్వు పట్టుకెళ్ళి. చాలా కష్టమే అది. ఎప్పుడైతే అది విన్నానో నేను పట్టుకొని వచ్చాను. పట్టుకొచ్చిన తర్వాత చాలా మాటలు, ఇంకా ఈయనకి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక తీసుకొచ్చాడు. ఇంక రకరకాల మాటలు విన్నా. ఈయన పిచ్చోడు అయిపోయాడు, దేవుడు అని చెప్పి పిచ్చోడు అయిపోయాడు కొంతమంది. ఈ మాటలన్నీ వింటూ
వైజాగ్ నుంచి మేము ఆ టైంలో ఐ హ్యావ్ గాన్ టు డిఫరెంట్ పాస్టర్స్. నాకు ఇంకా ఎలా అంటే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ విని ఈయన దగ్గర ఏదో గిఫ్ట్ ఉందంటే అక్కడ పరిగెట్టి ఇక్కడ పరిగెట్టి ఒక పర్టికులర్ టైంలో ప్రభు చెప్పారు, ఎక్కడ పరిగెట్టకురా నాయన, నువ్వు ఉండి ప్రార్థన చేయి. ఆ టైంలో మొత్తానికి మేము శ్రీకాకుళం, ఇక్కడ మా పేరెంట్స్ ఉన్నారు, మమ్మీ డాడీ ఇక్కడికి వచ్చాం. ఆ టైంలో మేము ఎవరైనా మాకు ఒక ఆదరణ కలిగించే మాటలు చెప్పిన వాళ్ళు ఉంటే బాగుంటుందని అనుకున్న టైంలోనే ఒక రోజు బాబుని పట్టుకొని ఇలాగే బయటికి వెళ్ళాం. అప్పుడు బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి, 20 డేస్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి. బాబుని పట్టుకొని వెళ్ళేటప్పటికి కార్న్స్ తిందామని ఒక దగ్గర ఆగితే ఒక అబ్బాయి కలిసాడు, దిల్లేశ్వరరావు అని. ఆ అబ్బాయి కలిసాడు. కలిసిన తర్వాత అన్న ఇలా క్రిస్టియన్ అని చెప్పడం, ఎక్కడికి వెళ్తామంటే అన్న మంచి ఆదరణ కలుగుతుంది ఇక్కడికి రా అంటే ఈ చర్చ్కి వచ్చాం. సతీష్ అన్నని కలడం, కలిసిన తర్వాత వీ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే మెజారిటీ ఆఫ్ ద చర్చెస్ నౌ లైక్ మనీ, నువ్వు ఏమి ఇస్తావు, నీ చెయ్యి ఎంత పెద్దది, నువ్వు ఏమి వేసుకుని వచ్చావు, నథింగ్. ఆయన అయితే మాకు ఫస్ట్ టైం అనిపించింది వెరీ చాలా కైండ్, అంటే ఇన్నోసెంట్గా, ఏంటి ఈయన డిఫరెంట్. అంతవరకు నేను నార్త్ ఇండియా, బీహార్, ఒరిస్సా ఇవన్నీ తిరుక్కొని వచ్చా. సో ఈయన చూడగానే చాలా డిఫరెంట్ అనిపించిన తర్వాత ఈయన రెగ్యులర్గా ఇక్కడ ప్రార్థన చేయడం, ఇక్కడికి రావడం, ఆడడం. ఇంకా ఈయన ఈ వారంలో కూడా ఏదో ఒక రోజు వీళ్ళ ఇంటికి వస్తే బాగుంది కదా, రమ్మంటారు అంటే రండి. కొంతమంది లేడీస్ చాలామంది, ఒక 5-10 మంది కలిసి మా ఇంటికి రావడం, అక్కడ ప్రార్థన చేయడం. వీక్లో ఒక్కొక్కసారి 2 సార్లు 3 సార్లు రావడం, ప్రార్థన చేయడం. ఇలా ప్రార్థన చేస్తూ చేస్తూ నాకు తెలియక ఒక 2 నెలలు అయిపోయింది. ఇలా 2 నెలలు కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తూ చేస్తూ ఒకరోజు సడన్గా అన్నకు కూడా చెప్పలేదు, ఐ లెఫ్ట్. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నిట్లో ఇంకా ప్యాక్డ్ అప్. నేను ఇంకా జాబ్కి వెళ్ళాలి, ఒక పక్క డబ్బులు లేవు, ఐ హ్యావ్ టు గో. అన్నకు కూడా చెప్పలేదు, ఐ లెఫ్ట్. తెలీదు. ఆ తర్వాత మళ్ళీ నేను నిన్న ఫోన్ చేయడం అన్నకి ఆఫ్టర్ 5-6 ఇయర్స్, ఏమైందో తెలియదు. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోవడం, ఐ వాజ్ ఫెడప్. నాకు ఒక రకంగా చెప్పాలంటే అన్నిటికీ ఇంకా దూరంగా వెళ్ళాలని నేను లక్నో తీసుకుని వెళ్తాను. అప్పటికి తీసుకెళ్ళేటప్పటికి తన ప్లేట్లెట్ కౌంట్ 5000. నార్మల్గా 1,50,000 ఉండాలి, ఆ ప్లేట్లెట్ కౌంట్ 5,000 ఉంది. డాక్టర్ చెప్పారు బ్రష్ చేయకూడదు, గిన్నెలు ఇలాంటివి ఏం తోమకూడదు, సాక్స్ వేసుకొని ఉండాలి. తను హెడ్ఏక్ గానే వస్తే ఇమీడియట్గా యూ షుడ్ రష్ టు హాస్పిటల్. ఏం టైం ఇవ్వకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. నాకు తెల్లవారు 7 o'clockకి జాబ్. ఆ తెల్లవారు 7 o'clockకి జాబ్కి వెళ్ళేటప్పటికి తిని టీ చేసి ఇచ్చి, ఏదో బ్రెడ్ ఏదో ఫ్రై చేసి ఇచ్చి కూర్చోబెడితే ఆ కుర్చీలో కూర్చునేది. నేను మళ్ళీ మధ్యాహ్నం 2 o'clock వచ్చేటప్పటికి అక్కడే కూర్చొని ఉండి. బాబు చిన్నోడు, అంటే లెగడానికి కూడా ఒప్పుకోండి. చాలా మంది అడిగేవారు, సార్ ఏంటి అసలు ఇలాంటి కండిషన్లో తీసుకొచ్చారు, మీకు ఎవరు లేరా? ఎవరు మాతో రాలే, ఎవరు లేరు. అలాగే ఎలాగా తనకి ఏదైనా అయితే ఎలాగంటే, మరి నేను జాబ్ చెయ్యాలి, మరి మీ ఇష్టం. నాది అప్పుడు ప్రార్థన ఏంటంటే, మన మామూలుగా చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉంటాయి. 5 years తర్వాత ఇది, 10 years తర్వాత అది, ఈ టైం అయ్యేటప్పటికి ఇల్లు కట్టుకోవాలి, ఈ టైం అయ్యేటప్పటికి కారు కొనాలి, ఈ టైం అయ్యేటప్పటికి పెళ్లి చేసుకోవాలి, పిల్లలు ఈ టైంకి, ఇవన్నీ మన ప్లాన్స్. నాకు ఆ రోజు ఇంకా ఇంత పెద్ద లాంగ్ ప్లాన్స్ ఏం లేవు. మార్నింగ్ ఒకటే ప్రార్థన చేసేవాడిని, మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఈ అమ్మాయిని బ్రతికించి ఉంచండి. మధ్యాహ్నం వచ్చేటప్పటికి నా వైఫ్ మళ్ళీ ఆ లైఫ్తో ఉంటే చూడాలని ఉంది, అంతే. సింపుల్ ప్రేయర్. 1 day వాజ్ వెరీ వాల్యుబుల్. ఒక రోజు యాడ్ అవుతుంటే ఐ యూస్ టు ఫీల్ ఇంత వాల్యుబుల్. ఒక రోజు నా భార్యతో మళ్ళీ ఒక రోజు గడపడం అనేది ఐ యూస్ టు ఫీల్ సో హ్యాపీ. అలా ఒక రోజు వాల్యూ మనం చాలాసార్లు అనుకుంటాం, ఆ రోజుని పాడు చేసుకుంటే మనకు ఒక్కొక్క టైం వచ్చేటప్పుడు తెలుస్తుంది ఎంత వాల్యుబుల్ అది టైం, ఒక మనిషితో గడిపే టైం అనేది. ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ అలాగే చాలామంది ఏ మాటలు చెప్తున్నా ప్రభు అయితే ఒకటే మాట చెప్పేవారు, ఐ విల్ హీల్, నేను నీకు స్వస్థపరచగలను. రకరకాల మాటలు దీనిలో, బైబిల్లో రకరకాల మాటల ద్వారా మాకు ఆదరణ కలిగించడం. ఆ టైంలో నేను ఒక పాట రాసుకున్నాను ఒక రోజు నైట్, అన్నకు కూడా చెప్పాను, ఇక్కడ కూడా పాడాను అప్పుడు ఆ పాట, హీలింగ్ సాంగ్ అని. అది ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ అన్న అన్నారు, పాట పర్లేదు ఏం కాదు, ఇక్కడ పాడడం జరిగింది. ఆ పాట పాడుతూ పాడుతూ నీకు హీలింగ్ వస్తుందనే ప్రభు నుంచి మాట విన్నాను. నేను ఈ మాట నా వైఫ్కి చెప్తే, పాట పాడితే హీలింగ్ రావడం ఏంటని తను కూడా అనలే. నేను అనుకున్నాను నైట్ 2 o'clock ఈ పాట రాసి తనకు చెప్తే ఏమనుకుంటుందో. అంటే ఆల్రెడీ ఒక రకమైన డిప్రెషన్లో ఉంది, హెల్త్ ఇలాగ ఉండి 20 days బ్లడ్ పరిగెట్టడం. కానీ తను కూడా అంతే, అలాగే పాడదాం. వి యూస్ టు సింగ్ ఎవ్రీ డే. ఎన్నిసార్లు పాడేవాళ్ళనో తెలియదు ఆ పాట. పాడుతూ పాడుతూ 20 రోజులు కాస్త 2 నెలలు అయింది, 2 నెలలు కాస్త 6 నెలలు అయింది. ఆ తర్వాత తనకు రక్తం అవసరం లేకుండా పోయింది. షీ గాట్ కంప్లీట్లీ హీల్డ్. అండ్
తర్వాత లాస్ట్ ఇయర్ షీ గాట్ బ్లెస్డ్ విత్ బేబీ చైల్డ్. ఇంకొక బాబు, ఫస్ట్ బాబు ఇక్కడ ఉన్నాడు, ఇంకో బాబుతో ప్రభు బ్లెస్ చేశారు. అది కూడా ఈయన మెడికల్ హిస్టరీ విని చాలా మంది డాక్టర్స్ అన్నారు వెరీ రిస్కీ, నీ మీద అసలు నీ బాడీ మీద ఎక్కడ స్కాల్పుల్ అంటే బ్లేడ్ పెట్టకూడదు అసలు, వీ కాంట్ సీ అని చాలా మంది డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ చెప్పారు. చెప్పేస్తే ప్రభు అయితే చెప్తున్నారు నీకు యు ఆర్ సేఫ్ అని. మొత్తానికి దానికి సి సెక్షన్ అయ్యింది, నార్మల్ కూడా కాదు, సి సెక్షన్ అయింది. అండ్ షీ గేవ్ బర్త్ హెల్తీ బేబీకి. సో ప్రభు ఏదైతే మనకి చెప్తారో నథింగ్ బికమ్స్ యూజ్లెస్ సర్వీస్. మరొక మాట చెప్పాలి, అన్నకి ఇప్పుడే ఫోటోగ్రాఫ్స్ పంపించాను. కోవిడ్ టైంలోని ఐ వాజ్ కమింగ్ బ్యాక్, మీకు కనిపిస్తుందో లేదా ఐ డోంట్ నో అన్న, మీకు పెట్టా ఫోటోలు, మీకు పెట్టాను కదా, అది మీకు వాట్సాప్లో పెట్టాను. సత్య కిందకు ఒకసారి రా, బాబుని పట్టుకొని కిందకు ఒకసారి. ఇక్కడ మీ కారు ఒకటి కనిపిస్తుందా, ఎలా ఉంది అది కండిషన్, బాగుందా? కోవిడ్ టైంలోనే ఐ వాజ్ కమింగ్, నేను అక్కడి నుంచి ఇక్కడ బై కారు వస్తూ ఉండేవాడు అనమాట. పిల్లల్ని అప్పటికి పెద్దోడు ఉండేవాడు, పట్టుకొని వస్తున్న టైంలో ఒక పర్టికులర్ టైంలోని అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. కోవిడ్ టైంలో మనకు అన్ని ఫ్లైట్స్ అన్నీ కూడా బ్లాక్ చేశారు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, నేను అనుకున్నా బై కారు వచ్చేద్దాం ఏముంది. అప్పటి నా దగ్గర ముందు ఒక చిన్న కారు ఉండేది. నేనైతే వెళ్ళి చెప్తున్నా విలేజెస్కి ఇటుకి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న అందరికి చెప్తున్నా మీరు నమ్ముకోండి, క్యాన్సర్ పేషెంట్స్కి వీళ్ళకి ప్రార్థన చేయడం ప్రభు ఇచ్చింది దీన్ని బట్టి చెప్తూ ఉన్నా. కానీ నాకైతే ఎక్కడో మరి ఉందో లేదో ఆ విశ్వాసం తెలియదు. నేను ఒక రోజు నా వైఫ్తో చెప్తున్నాను, ముందు కారు కన్నా ఇది చాలా బెటర్, ఇది ఫోర్డ్. నేను తనకు చాలా తనే నా వైఫ్ సత్య. జాషి యూ ఆల్సో కెన్ స్టాండ్, ఇక్కడికి వచ్చి జాషి నువ్వు కూడా వద్దా. తిను పెద్ద బాబు, తన నా వైఫ్, చిన్న బాబు. సో ఇది ఫ్యామిలీ అండ్ ఇట్స్ లివింగ్ టెస్టిమనీ. ప్రభువుకి ఇది ప్రత్యక్షమైన సాక్ష్యం. ఇంకా మేము ప్రభు ప్రేమ, ప్రభు తాలూకా కృప, అంతే, ఇంకేం లేదు. ఆ కార్ ఫోటోగ్రాఫ్స్ అక్కడ మీరు చూడండి. కోవిడ్ టైంలోనే చిన్నోడు లేడు, నేను తిను బాబు అక్కడి నుంచి ఇక్కడికి రిటర్న్ అవుతున్నాను. నేను ముందు రోజు నా వైఫ్కి చెప్పాను, ఈ కార్కి అన్ని పక్కల ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇది చాలా అంటే నేను దానికోసం చాలా గొప్పగా చెప్తున్నాను అనమాట. ఇది చాలా స్ట్రాంగ్ బాడీ ఉంటుంది, ఇది బాగా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. యూపీ నుంచి ఇక్కడ 1600 కిలోమీటర్స్ పడుతుంది. ఆల్మోస్ట్ మిడ్ జర్నీ మనకి మధ్యప్రదేశ్ పడుతుంది. ఆ ఘాటి అంతా క్రాస్ అయిన తర్వాత 11 o'clock మార్నింగ్ ఇంకా ఘాటి కిందకు దిగుతుందని టైంకి కార్ కంట్రోల్ తప్పి కింద పడిపోయింది. 11 o'clock నేను బాబు తను కూర్చున్నా. ఒక 6 overturns పల్టీలు కొట్టి కింద పడిపోయాయి. 48 అడుగులు కిందకు పడిపోయాను. ఆ 48 అడుగులు కింద పడిన తర్వాత కార్ కండిషన్ మీరు ఒకసారి చూడొచ్చు, అక్కడ చూపిస్తారు తను. పడిన తర్వాత ఈ ఆ పల్టీలు కొట్టేటప్పుడు ఫైర్ కూడా వస్తుంది, అంత బండలు అవి పెద్ద పెద్ద రాళ్ళు. యూ కెన్ గో బ్యాక్. కింద పడేటప్పటికి ఆ కార్ తిరగబడిపోయి ఉండిపోయింది అన్నమాట. అక్కడ చుట్టూ ట్రైబల్స్ అంతా ఉన్నారు. నా వైపు గట్టి కేకలేస్తుంది, మాకు బయటకు తీయండి అని. ఆ గ్లాసెస్ అన్నీ కూడా విండ్షీల్డ్ అన్నీ బ్రేక్ అయిపోయాయి. నన్ను బయటకు తీయండి అని అంటుంటే వాళ్ళు వచ్చారు, బాబుని తనని బయట తీశారు, నన్ను మాత్రం తీయలే. వాళ్ళు అంటున్నారు ఇసుక పేరు గయా, ఈయన కాళ్ళు రెండు రుజ్జు అయిపోయి వెహికల్ రానియండి. మీకు కనిపిస్తుంది కదా, నేను కూర్చున్న ప్లేస్ అయితే మొత్తం ఇంతవరకు వచ్చింది. అది నా చేతులు రెండు స్టీరింగ్లోకి వెళ్ళిపోయి నాకు ఇంకా స్పర్శ కూడా, అంటే ఐఎమ్ అనేబుల్ టు మూవ్ మై హెడ్. నా నెక్ కానీ హెడ్ కానీ హ్యాండ్స్ కానీ మూవ్ చేయలేకపోతున్నాను. వాళ్ళు ఎప్పుడైతే ఈయన కాళ్ళు రెండు పోయాను కానీ చాలా భయం వేస్తుంది, ఇంకా మనం అయిపోయినట్టు ఉందని. టోయింగ్ వెహికల్ రానియండి, అది టర్న్ చేస్తారు. నాకు ఈ లోపల నా దృష్టి ఎయిర్ బ్యాగ్ అని ఎక్కడైతే స్టీరింగ్ మీద ఒక దగ్గర ఎయిర్ బ్యాగ్ అని ఉంటుంది అక్కడ కట్టబడ్డది. తర్వాత ఇంకొక దగ్గర డాష్ బోర్డు మీద ఉంటుంది ఎయిర్ బ్యాగ్ అని, అక్కడ మళ్ళీ దృష్టి పడగానే నేను ప్రభు అడుగుతున్నారు నాకు ఓపెన్ అయ్యాయా అని.
ఎందుకంటే ముందు రోజే నా వైఫ్తో చెప్తున్నా, ఇది చాలా బిల్ట్ క్వాలిటీ సూపర్, దీనికి అన్ని పక్కల ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ అన్నా కదా, మరి ఓపెన్ అయ్యాయని. నేను వెంటనే ఇలా చూసుకుంటే సీట్ బెల్ట్ పెట్టి ఉంది ఇద్దరిది, బట్ నన్ ఆఫ్ ద ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్. ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ అవ్వలేదు. అసలు అంత పెద్ద యాక్సిడెంట్లోని ఇట్స్ మిరాకిల్. అంటే అప్పుడు ప్రభు వెంటనే చెప్తున్నారు, నువ్వు అనుకున్న కార్ ఫెయిల్ అవ్వచ్చు, టెక్నాలజీ ఫెయిల్ అవ్వచ్చు, బట్ ఐ నెవర్ ఫెయిల్. 360 degrees కూడా ఐ కెన్ కంట్రోల్. సో దట్ ఈస్ హౌ. వెంటనే నేను గట్టిగా నాకు స్పర్శ వచ్చింది. వెంటనే ఐ షౌటెడ్, అరే ఉఠావ్ ముझे యేసు మసీహ్ బచా లియా అని గట్టిగా కేకేయగానే వాళ్ళు వచ్చి లేపడం, వాళ్ళకి కూడా సాక్ష్యం చెప్పడం జరిగింది అక్కడ. సో ఇలాగా ప్రభు ఎన్నో అద్భుతాలు, ఒకటి రెండు కాదు. నేను ఒక నార్మల్ స్కూల్ టీచర్ని, 7 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి నాకు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి, సిబిఎస్ఈ నుంచి, ఎన్సిఆర్టీ నుంచి, ఐఐటి ఢిల్లీ నుంచి, ఇలా చెప్తూ పోతే 7 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూర్చొని ఒక రోజు గూగుల్ సీఈఓతో కూర్చొని మాట్లాడి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళతో, అంటే ప్రపంచ కుబేరులతో 1-to-1 మాట్లాడే అవకాశం కూడా దొరికింది. సో ఇదంతా కూడా నా జ్ఞానమో మహా ఇదో కాదు, కేవలం ప్రభుత్వాల కృప. ఐ నో దట్. నాకు ఎందుకంటే ఆ ప్రభు ఇచ్చిన ప్రామిసెస్ నుంచే ఐ హ్యావ్ సీన్ ఆల్ దిస్. సో ఇంకా చెప్తూ పోతే వండర్స్ మన జీవితాల్లో జరగబోవి. సో టుడే వి విల్ బి మూవింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు మాట ఏంటంటే కన్సైన్స్. కాన్షియన్స్ అంటారు. కాన్షియన్స్ అంటే మనస్సాక్షి. మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి. సో జాన్ 3:21, యోహాను 3:21. ఇది చెప్పే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఓ రోజు నా కళ్ళద్దాలు నేను వాడుతున్నవి, కళ్ళద్దాలు ఏవైతే వాడుతున్నానో సన్ గ్లాసెస్, ఏవియేటర్స్ ఉంటాయి కదా, ఆ ఏవియేటర్ తాలూకు ఒక గ్లాస్ ఊడిపోయింది. కింద అనుకోకుండా కింద పడితే అంత గ్లాస్ ఊడిపోయింది. ఊడిపోయిన తర్వాత నేను అది ఏదో బాగా చేసుకుంటే బాగుంటుంది కదా, ఏదో ఆ, లేదా వేరే అది సెట్ అవ్వడం లేదు, వేరేది ఇంకోటి మళ్ళీ అదే బుక్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ లోపల నాకు పరిచయం ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి, యంగ్స్టర్, నా దగ్గరికి వస్తూ ఉంటాడు మాట. ఆ అబ్బాయి నాకు, నేను చెప్పాను ఆ విషయం, అంటే నా ఇలా స్పెక్టికల్స్ ఇలా ఆడుతుండగా కింద పడ్డా, ఇలా అంటుండగా అది ఇలా పడిన తర్వాత ఒక లెన్స్ ఊడిపోయింది, మళ్ళీ బుక్ చేయాలి అంటే, లేదన్నయ్య నువ్వు ఎందుకు అలా చేద్దాం అనుకుంటున్నావు, నీకు సింపుల్ షార్ట్ కట్ చెప్తాను. మన షార్ట్ కట్ అనగానే చాలా సరదా కదా, ఏం చెప్తాడు, "ఆ, అన్నయ్య నీకు ముందు ఒకటి చెప్తాను, ఉండు వినాను" అని చెప్పాను. నేను జిమ్కి వెళ్తాను కదా అన్నయ్య. వెళ్తాను." అబ్బాయి మంచి బాడీ బిల్డర్ అనమాట. నేను ఈ జిమ్కి వెళ్తాను కదా, దీనిలో ఏంటంటే చాలా న్యూట్రిషన్స్, అంటే ఆ న్యూట్రిషన్ కాన్షియస్ అంటారు కదా, ఏది ఎంత తినాలి, 100 grams అంటే 100 grams ఎలా తెలుస్తుంది ప్రోటీన్ తినాలంటే. ఈ అబ్బాయి అది కొలవడానికి ఏం చేశాడంటే ఒక చిన్న టేబుల్ మీద పెట్టి వెయింగ్ బ్యాలెన్స్ కొనుక్కున్నాడు. అంటే వెయిట్, మనకి డిజిటల్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, అలాంటిది కొనుక్కున్నాడు. ఇది అమెజాన్లో కొన్నానన్నయ్య. ఏమైందంటే నేను ఇది కొలుస్తూ నేను ఫుడ్ తింటాను, ఎంత కార్బోహైడ్రేట్ తినమంటే అంతే, దీని మీద కొలిచి అంతే తింటాను. 100 అంటే 100, 80 అంటే 80, 1 గ్రామ్ కూడా ఎక్కువ తిన్నాను. సరేరా ఇదంతా బాగానే ఉంది, నాకెందుకు ఇదంతా చెప్తున్నావు అంటే, కాసేపు అయిన తర్వాత అన్నాడు, అన్నయ్య నేను మొత్తం వినలేదు స్టోరీ, ఒక రోజు నేను ఇది మెజర్ చేస్తుండగా మిల్క్ మెజర్ చేస్తున్నాను, అనుకోకుండా పాలు ఒలిగిపోయి దాని మీద. పాలు ఒలిగిపోగానే అది వాటర్ ప్రూఫ్ కాదు, సో అది ఆగిపోయింది, మెషిన్ ఆగిపోయింది, అది వర్క్ చేయడం పోయింది. సరే ఇప్పుడు ఏంటైతే ఇదంతా ఎందుకు చెప్తున్నా నాకు అర్థం అవ్వలేదు. ఆ వెయింగ్ బ్యాలెన్స్ ఆగిపోయింది, పని చేయడం ఆగిపోయింది. అన్నయ్య నేను ఇప్పుడు ఏం చేశాను తెలుసా, షార్ట్ కట్ ఇప్పుడు వస్తుంది, ఏం చేశాను తెలుసా అంటే, చెప్పురా. వెంటనే నేను అది నీట్గా తుడిస్తాను, రీఆర్డర్ అమెజాన్లోకి వెళ్ళి మళ్ళీ అదే వెయింగ్ మెషిన్ మళ్ళీ రీఆర్డర్ కొట్టాను. అది కొత్తది వచ్చింది, వచ్చిన వెంటనే డబ్బా ఓపెన్ చేశాను, అది తీసి మన దగ్గర పెట్టుకొని ఈ పాతది తుడిచి దానిలో పెట్టాను, పంపించాను. అంటే ఆల్రెడీ 6 months వాడింది మళ్ళీ రీప్యాక్ చేసి పంపించాను. సో నాకు ఇది వినగానే, సరేరా ఇది నీకు వర్కౌట్ అవుతుందిగా, నాకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనస్సాక్షి, ఈరోజు నేను చెప్తున్న మాట అది. కాన్సైన్స్ అంటారు. కాన్షియన్స్ అంటే ఏంటి అంటే మనస్సాక్షి. మనం చాలాసార్లు ఇది చిన్నదే కదా, ఇది పెద్ద క్రైమానం అది కనిపించవచ్చు, ఇది ఏంటి పెద్ద, అందులో అమెజాన్ ఆయన ఏమైనా వచ్చి చూస్తాడా, లేకపోతే ఈ వెయింగ్ బ్యాలెన్స్ తాలూకు వెండర్ ఏమైనా వచ్చి చూస్తాడా, లీగల్గా ఎక్కడ దొరకలేదు కదా, ఎవరు చూడలేదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు చెప్తుంది ఏంటి అంటే, యోహాను 3:21 ఒక్కసారి మీరు ఎవరైనా చదివితే,
సో డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యువర్ హార్ట్స్ డు నాట్, అంటే ఇక్కడ చాలాసార్లు మనం ప్రార్థన చేయాలి అంటే, అంటే ఎవరికైనా బాగాలేదు, ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, లేదా ప్రెగ్నెన్సీ రాలేదు, లేదా ఎగ్జామ్స్కి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి అనగానే ఇమీడియట్గా మనకు మైండ్లో గుర్తొచ్చేది అల్లా సిస్టర్ ప్రార్థన చేస్తే, లేదా ఆ బ్రదర్ ప్రార్థన చేస్తే, లేదా ప్రమోద్ అన్న లేదా సతీష్ అన్న ప్రార్థన చేస్తే అనేది మైండ్లోకి వస్తుంది. అంటే మన మైండ్లో ఏముంటుందంటే వీళ్ళు ప్రార్థన చేస్తే ఆ హీలింగ్ వస్తుందేమో, వీళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందేమో. కానీ మన మీద కాన్ఫిడెన్స్ ఉండదట. చాలా మందికి ఏముంటుందంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. ఏం చెప్తుందంటే వాళ్ళ మనసు కండెమ్ చేస్తుందట. వాళ్ళ మనసే చెప్తుందట, రే నాయనా నువ్వు అబద్ధాలు చెప్తావు, నోరిప్పితే అబద్ధాలు, నువ్వు తెల్లవారు లెగిస్తే చేసేవన్నీ ఇవే పనులు, నువ్వు చూసేవన్నీ ఇవే కదా ఫోన్లో, నువ్వు చేసేదంతా ఇదే కదా, మరి నీ ప్రభు వింటాడా ఈ ప్రార్థన అనగానే డౌట్ఫుల్గా ప్రార్థన చేస్తాడు. ఒకవేళ చేసినా కూడా ప్రార్థన ఎలాగ ఉంటుంది, ఆ ప్రార్థన డౌట్గా అవుతుందో అనే డౌట్తో ప్రార్థన చేస్తాడు. అండ్ పర్సన్ హూ డౌట్స్ ఈజ్ లైక్ ఏ టాస్డ్ వేవ్. అంటే సముద్ర కెరటం ఎలాగైతే మీదకు లేచి టప్పని పడిపోతుందో, ఈ డౌట్ పడి చేసే ప్రార్థన కూడా మీద లేచి కింద పడిపోతుంది. సో అది అవ్వదు. ప్రభు అదే చెప్తున్నారు. ఈరోజు మనం చాలా పనులు చేసేటప్పుడు ఇది ఎలాంటిది అంటే, ఒక పెద్ద సపోజ్ ఈ రూమ్ ఉంది, ఈ బిల్డింగ్ అంతా కూడా ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ విలువైన ఆభరణాలు, గోల్డ్, జ్యువెల్స్ అన్నీ ఉన్నాయి, నవరత్నాలు ఇవంటారు కదా, ఇవన్నీ ఈ బిల్డింగ్ అంతా నిండిపోయి ఉన్నాయి. దీనికి ఒకే ఒక డోర్ ఉంది, ఆ డోర్కి ఏంటంటే పాస్వర్డ్ ఉంది. అంటే ఇమాజిన్, మీరందరూ ఒకసారి ఊహించుకోండి, ఈ రూమ్ అంతా కూడా బంగారం, వెండి, వజ్రాలు అన్నీ ఉన్నాయి. ఈ గది అంతా, గదికి ఒకే ఒక ద్వారం ఉంది. ఆ ద్వారానికి లాక్ నార్మల్ లాక్ కాదు, పాస్వర్డ్. ఇప్పుడు ఈ పాస్వర్డ్ మీకు తెలిస్తే మీరు వెళ్ళి లోపల ఉన్నదంతా మీదే. ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఎంతమందికి కావాలి? ఆల్మోస్ట్ అందరూ అంటారు నాకు కావాలి. ఎవ్రీ వన్ సేస్ ఆ పాస్వర్డ్. ప్రభు చెప్తుంది ఆ పాస్వర్డ్ ఈరోజు చెప్తున్నారు. మనకున్న ప్రభు దగ్గర ఉన్న అద్భుతాలన్నీ అందుకోవడానికి ఒక పాస్వర్డ్, ఒకే ఒక పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ పేరు కాన్షియన్స్, మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి మనిషి దగ్గర ఉంటే ఎలాంటి ప్రార్థన, ఏ సమయంలో దేనికోసం మనం ప్రార్థన చేసినా కూడా గాడ్ సేస్ ఇట్ విల్ బి డన్, ఆమెన్ ప్రభు అంటారు. అలా జరగాలి అంటే మనకు ముందు కావాల్సింది ఏంటి? మన మీద మనకి డౌట్ పడే, మనల్ని మనకే వెనక్కి లాగే చెడ్డ మనస్సాక్షి ఉండదు. సో ఫస్ట్ మాట అది. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే అపోస్తుల కార్యాలు యాక్ట్స్ 24:16, 24:16. సో ఇక్కడ ఈ మాటలు చెప్తుంది ఎవరు అంటే పౌలు, హూ ఈజ్ ఏ పర్సిక్యూటర్. ఒక పర్టికులర్ టైంలో ఈయన క్రైస్తవ లోకాన్ని అంతం చేద్దాం అనుకున్న వ్యక్తి. పౌలు ఈ మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే అభ్యాసం, ఒక ఒలింపిక్స్కో లేదా ఒక క్రికెట్కో లేదా హాకీకో వెయిట్ లిఫ్టింగ్కో వెళ్ళాలంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు మనం ఎప్పుడైనా చూస్తే, ఎవ్రీడే దాన్ని ఎక్సర్సైజ్ అంటాం. అంటే ఒక రోజు చేయరు వాళ్ళు, వెళ్ళే ముందు రోజు వెళ్ళే వారం ముందో చేస్తే వర్కౌట్ అవ్వదు. ప్రతిరోజు చేసేదాన్ని అభ్యాసం ఉంటాయి. ఇక్కడ పౌలు గారు కూడా మనకు చెప్తుంది అదే, అభ్యాసం చేయాలంట. దేనికోసం అంటే మంచి మనస్సాక్షి కోసం, మనుషుల ఎదుట, దేవుని దగ్గర కూడా. మనం చాలాసార్లు అనుకుంటాం మనిషి దగ్గర పోగొట్టుకున్నా పర్వాలేదేమో. నాకు ఒక పర్టికులర్ టైంలో ఒక ఆయన వైజాగ్ వెళ్ళా, ఆయనకి ఎందుకు మొత్తానికి నేను చెప్పేదంతా అయిపోతుందని ఆయనకి అనిపించింది. ప్రభు అది జరగాలనుకుంటున్నారు, జరుగుతుంది, కానీ నేను చెప్తే జరిగిపోదు కదా. ఇప్పుడు ఎవరన్నా నేను పిలిచి సీఎం అయిపోవాలంటే అయిపోడు కదా ఆయన. ప్రభు అది జరగాలి అనుకునేటప్పుడు మొత్తానికి ఆయనకి ఏవో కొన్ని విషయాలు చెప్పినవి జరిగాయి. ఆయన నాకు ఒక రోజు పిలిచి ఒక ప్లేస్ తీసుకెళ్ళి అన్నాడు, తమ్ముడు నీకు ఇక్కడ ఒక 15 సెంట్లు స్థలం ఇద్దాం అనుకుంటున్నాను. అవునా, ఈ లోపల నాకు అక్కర్లేదులే అంట. ఇంతకీ ఏంటంటే అది ఎంఆర్ ఆఫీసెస్లో, నా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈయనకి మొత్తానికి తెలిసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి కొన్ని ల్యాండ్లు తెలుస్తాయి కదా, లూప్ హోల్స్ అవి. అలాంటి ఒక ల్యాండ్ అది, అంటే డాక్యుమెంటెడ్ ల్యాండ్ కాదు అది, జిరాయితీ కాదు, దాన్ని ఏదో అంటారు, ఏదో స్థలం అంటారు, నాకు కరెక్ట్గా తెలుగు వర్డ్. ఆ డీ పట్టా కూడా లేదు బ్రదర్ దానికి, అది ఆక్యుపై చేసుకోవడం. వెళ్ళి మనం బలవంతంగా ఒక కంచి చేసుకొని
ఆయన అన్నాడు, నేను దీనికి కావాల్సిన ఖర్చు కూడా పెడతావు, మీటర్ వేయిస్తా, కొన్ని రోజులు కాలు వచ్చి అది తోసేస్తారు, తోసిన తర్వాత మళ్ళీ వేస్తాం, వేసిన తర్వాత అది నీదైపోతుంది. ఇప్పుడు ఒకవేళ ఆ ల్యాండ్ ఎక్కడ ఉంటే నీకు కొన్ని క్రోర్స్ అయిపోద్ది, ఆ తర్వాత నువ్వు మరొక 15 సెంట్లు పక్కన ఉంది, అది కూడా వేసుకుంది కానీ అని అంటే, నేను కూడా కొంత తీసుకున్నాను, నాకు 30 సెంట్లు ఆక్యుపై చేసుకున్నాను, నువ్వు కూడా అలా తీసుకొని 2 సార్లు 3 సార్లు తీసుకెళ్తే నాకు వద్దు. దానికి డాక్యుమెంట్ లేదు, గవర్నమెంట్ వచ్చి తోస్తుంది అంటే అదేంటది రాంగ్దే కదా. సో ఇక్కడ నేను తీసుకోలే. ఈరోజు నేను అక్కడే దగ్గరలోనే ఇల్లు ఉంది, అక్కడ జస్ట్ 200 మీటర్స్లోనే నేను లోన్ పెట్టి ఏదైతే డాక్యుమెంటెడ్ ల్యాండ్ ఉంటుందో అది నేను కొనుక్కున్నాను. నాకు అది 15 సెంట్లు 20 సెంట్లు అయితే కాదు, కానీ చిన్నదే కింద మీద ఇల్లు కొనుక్కున్నాను. నాకు చాలాసార్లు ప్రభు చెప్తారు, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్, నేను దీన్ని బట్టి ఆనందిస్తున్నాను. అయితే ఇక్కడ ఇదంతా సిచ్యువేషన్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మనల్ని ఇప్పుడు చూసేటప్పుడు వాళ్ళ పిల్లల కోసం చెప్పాలనుకునేటప్పుడు మనల్ని ఒక మంచి ఎగ్జాంపుల్ కింద చెప్తాడు. ఎందుకంటే ఆయనతో పాటు నేను కూడా అవినీతి చేసుంటే ఈరోజు ఆయన నన్ను పిలిచి ప్రార్థన చేయి, ఈరోజు నన్ను పిలిచి మా పిల్లలకి ఏదైనా మంచి మాటలు చెప్పని నాకు చెప్పండి. ఆయనతో కూడా నేను తాగితే చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 4 ఇయర్స్ ఇంజనీరింగ్ ఉంటారు. ఈ 4 ఇయర్స్ కూడా మనం ప్రభు సాక్ష్యంగా నిలబడాలి అంటే ఏం చేయాలంటే 4 సంవత్సరాలు వెళ్ళి బైబిల్ పట్టుకొని మనం తిరగక్కర్లేదు అక్కడ, లేదా వెళ్ళి దేవుని మాటలు వెళ్ళి నువ్వు దేవుడిని నమ్ముకో వినరు చాలామంది. మన స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి బయట లేడీస్కి ఇంట్లో హౌస్ వైఫ్స్ చెప్పినట్టు చెప్తే వినరు, అసలు నవ్వుతారు వాళ్ళు. సో అక్కడ మరి ఎలాంటి సాక్ష్యం, మనం ఎలా ఉండాలి, ఎలాంటి టెస్టిమోనీ మనం అక్కడ ఇచ్చేయాలంటే, ఆ 4 సంవత్సరాలు అందరూ తాగిన మనం తాగకుండా కానీ నిలబడితే వాళ్ళు నమ్మకపోవచ్చు. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ డౌన్లో అయినా ఏదో ఒక రోజు మనకు ఫోన్ చేస్తారు, ఒరే మన బ్యాచ్లోని అందరం ఇచ్చేసాం రా, ఒక్కడు మాత్రం ఉన్నాడు తాగలేదురా, ఒక్కడు మాత్రం ఉన్నాడు ఇవి మనతో పాటు చేయలేదురా ఈ చెడ్డ పనులు. దట్ ఈస్ కాల్డ్ మన మంచి మనస్సాక్షి నుంచి మనం చేయగలిగే యాక్షన్ అది. మనుషుల ముందు ఎప్పుడైతే మంచి సాక్ష్యం ఉందో, ఒక రోజు ఎంతోమంది ప్రభు వైపు తిప్పడానికి, నేను నా జీవితంలో అలా చాలా సాక్ష్యాలు చూసాను. నేను ఆ టీచర్స్ అందరు తాగినప్పుడు నేను తాగలే. అలా 1 ఇయర్ అంటే ఒక్కొక్కసారి మనం 7 ఇయర్స్ 8 ఇయర్స్ 10 ఇయర్స్ అవుతుంది. ఒక రోజులో ఇక్కడ మనం ఆ సాక్ష్యాన్ని నిలబెట్టి, అక్కడ నాకు హెచ్ఆర్ ఒక రోజు పిలిచారు ప్రార్థన చేయమన్నారు, నేను వచ్చే ముందు ఇంకొక ఆయన పిలిచారు ప్రార్థన చేయమన్నారు. అదే నేను వాళ్ళతో పాటు అదే దీనిలో పార్టిసిపేట్ చేసి ఉంటే మన ప్యాచేరా, ఈయన మనతో పాటు తిరుగుతాడురా, ఈయన మనతో పాటు తిరుగుతాడురా, ఈయన ప్రార్థన తుద్దుదేరా. సో ప్రభు అదే మాట చెప్తున్నారు, మనం ఎక్కడైనా మన ఇంటి చుట్టుపక్కల కానీ మన బంధువుల మధ్య కానీ మనం చేసేటప్పుడు వీ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ ఆ మంచి మనస్సాక్షిని. ఎప్పుడైతే మంచి మనస్సాక్షి ఉంటుందో అది రైటా రాంగా, మనం చాలాసార్లు అంటాం నాకు తెలీదు అని. మనకి ఇండియన్ పీనల్ కోడ్లో కూడా ఒక మాట ఉంటుంది, ఇగ్నోరెన్స్, దేర్ ఈస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ ఇగ్నోరెన్స్. అంటే తెలీదు అనే మాటకి జడ్జ్ అయ్యో ఈయన తెలియదు కదా నేను శిక్ష అయ్యను అనేది ఉండదు, శిక్ష వేసేస్తారు. ఆ సెక్షన్ల ప్రకారం ఏవైతే ఉన్నాయో శిక్ష వేస్తారు. సో ఇక్కడ ప్రభు కూడా చెప్తుంది అది, మీకు ఆల్రెడీ మనకు ఒక చిప్ పెట్టారట. ఆ చిప్ పేరు ఏంటి అంటే మంచి చెడ్డలు చెప్పే ఒక చిప్, దాని పేరు ఏంటి కాన్షియన్స్, మనస్సాక్షి. సో అది 3వ మాట తిమోతి 1:5లోనే క్లియర్ కన్సైన్స్ ఎనేబుల్స్ గాడ్స్ వర్క్. మనకి ఎప్పుడైతే మంచి మనస్సాక్షి ఉందో, చదవండి ఎవరైనా తిమోతి 1:5. రైట్. సో మళ్ళీ ప్రేమ కోసం చెప్తున్నారు, ప్రేమకి కనెక్షన్ మంచి మనస్సాక్షి. మనం చాలాసార్లు కొంతమందికి కొన్ని వస్తువులు ఇస్తాం, భోజనం పెడతాం, బట్టలు ఇస్తాం, దుప్పట్లు ఇస్తాం. ఫైనల్గా ప్రభు అయితే చూసేది అవన్నీ వస్తువులు ఏమి ఇచ్చామని చూడరు. ప్రభు చూసేది ఏంటి, హార్ట్, ఏ మనస్సాక్షితో మనం ఇచ్చాం. ఈ వస్తువులు ఇచ్చేటప్పుడు లేదా ఆ భోజనం పెట్టేటప్పుడు ఆ సహాయం చేసేటప్పుడు మన హృదయం ఏమై ఉందో ప్రభు చూస్తాం. సో మన ప్రతి సమయంలో కూడా మనం అది గుర్తుపెట్టుకోవాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ పర్టికులర్ టైంలోనే నా వైఫ్ ఎక్కడ ఉన్నప్పుడు మాకు అక్కడ పని చేయడానికి 2 వర్కర్స్ వచ్చేవారు, గిన్నెలు తోమడానికి, బట్టలు ఉతకడానికి వెనట్టు. యూపీ చాలా చల్లగా ఉంటుంది. మనకి వింటర్స్ నేపాల్కి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం.
2 degrees 3 degrees వెళ్ళిపోతుంది వింటర్. చాలా ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. 2-3 అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు ఇంకా. అంత చల్లని టైంలోనే ఒకరోజు నాకు ఇంటికి పనికి వచ్చే ఒక అమ్మాయి, తన పేరు మీనా, ఆ ముస్లిం అమ్మాయి తన ఇంటికి వచ్చింది. భయ్యా, అక్కడ పిలిచేది భయ్యా అని పిలుస్తాం. ఆ దీది అనగానే తన ముఖం చూడగానే నాకు తెలుస్తుంది చాలా నీరసంగా, జ్వరం వచ్చింది, తుమ్ముతుంది, ఇవన్నీ తెలుస్తున్నాయి. నేను ల్యాప్టాప్ పట్టుకొని నాకు వర్క్ చేయాలి, అది సబ్మిట్ చేయాలి. నేను బిజీగా ఉన్నాను. కొద్దిసేపటికి నాకు ప్రభు అయితే చెప్తున్నారు తనకు బాగలేదు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు రివీల్ చేస్తున్నాడు, కనిపిస్తూ ఉంది తనకు బాగలేదని. ఇక్కడ పని మనకు వేగంగా అయిపోయి సబ్మిట్ చేసాం. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇగ్నోర్ ఇట్ అండ్ డూ. తను ఏం చేస్తుందో పట్టించుకోక నీ పని నువ్వు చేసుకుంటూ పో. రెండో ఆప్షన్ అయితే తనని పట్టించుకో. ప్రభు అయితే చెప్తున్నారు తనకి ఎలా ఉందో చూడు. నేను ఫస్ట్ టైం అప్పుడు వెంటనే తనకి అక్కడి నుంచి లేచి, ఇంకా ఆత్మ ఎప్పుడైతే ప్రేరేపిస్తుందో అక్కడి నుంచి లేచి తనకి అడిగాను, టీ తాగుతావా కొంచెం. టీ చేసి ఇచ్చాను తనకి. ఆ టీ చేసి ఇచ్చిన తర్వాత ఉనికిపోతుంది అప్పటికే. ఒక ట్యాబ్లెట్ తీసి ఇచ్చాను, నా మెడికల్ కిట్లో నుంచి ఉన్న ఒక ట్యాబ్లెట్ తీసి ఇచ్చాను. నేను దానికి అన్నాను, నువ్వు ఒకవేళ ఈరోజు చేయగలిగితే చెయ్యి, లేకపోతే ఇంటికి వెళ్ళిపో. ఎందుకంటే నా భార్యో లేకపోతే నా తల్లో నా చెల్లో అక్కడ ఉంటే ఆ చల్లని నీళ్ళతో ఆ జ్వరం ఉన్న టైంలో నేను చేయమని చెప్పలేను. ఇప్పుడు తన శరీరం కూడా అలాంటిదే, మనలాంటిదే. మన మంచి మనస్సాక్షి ఉండేటప్పుడు ప్రభు చెప్పేది, మన చుట్టుపక్కల వ్యక్తులు కూడా చిన్న చిన్నవి ఇవి మనకు అవన్నీ విషయాల్లో సెన్సిబుల్గా ఉంచుతారు. లెప్రసీ పేషెంట్కి మనం తీసుకెళ్ళి చెయ్య వేడి పెనం మీద పెట్టినా కూడా ఏం తెలియదు, వాళ్ళకి మేక్ కూర్చిపోయినా కూడా తెలియదు, ఎందుకంటే స్పర్శపోద్ది. మనం చాలాసార్లు మన హృదయం కూడా లెప్రసీ పేషెంట్ లాగా అయిపోద్ది, అంటే స్పర్శ లేని హృదయం లాగా. అంటే పక్కన బాధపడుతున్నా, కష్టపడుతున్నా మనకెందుకులే. ప్రభు చెప్తున్నారు, ఎప్పుడైతే మనకు మంచి మనస్సాక్షి ఉంటుందో మన హార్ట్ వోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. వాళ్ళు ఏమి ఇస్తారా ఇవ్వరా. వెంటనే నాకు ప్రభు నుంచి అర్థమైంది, గాడ్ ఈజ్ సో హ్యాపీ. తనకు వెంటనే అన్న 2 బాత్రూమ్లు కూడా నాకు గీజర్లు ఉన్నాయి, 2 వాష్రూమ్స్ కూడా. వెంటనే అన్న, నువ్వు కావాలంటే ఆ వేడి నీళ్ళు పెట్టుకొని చెయ్యి, లేదా ఇంటికి వెళ్తా. ఆమె ఇంకేం తెలియదు ఒక 5-10 మినిట్స్లోనే మామూలుగా అయిపోయింది. షీ గాట్ హీల్డ్. పూర్తిగా నార్మల్ అయిపోయి చాలా ఆనందంగా ఒక 1-2 అవర్స్ పని చేసుకొని వెళ్ళింది. మనకు చాలా దగ్గరలో మనం చేసే పని సాయం ఏదైతే ఉందో అది చాలా దగ్గరలో ఇవ్వలేరు, రిటర్న్ ఇవ్వలేరు ఏమేమి. కానీ మనం చేయవలసింది ఏంటి అంటే మంచి మనస్సాక్షితో మనం చేస్తూ పోవాలి. నెక్స్ట్ మాట హీబ్రూస్ 10:22 క్లియర్ కన్సైన్స్. మంచి మనస్సాక్షి ఏం చేస్తుంది, ఇది కూడా మనస్సాక్షి కోసమే. ప్రభు దగ్గర ఇక్కడ ఏంటంటే గిల్ట్. మనం కొన్నిసార్లు అంటాం గిల్టీ ఫీల్ అవుతున్నాం. ఒక మిస్టేక్ చేసిన తర్వాత మనకి లోపల ఉండే ఫీలింగ్ ఏముంటుందంటే తప్పు చేసాం, అపరాధ భావం. అపరాధ భావాన్ని ఏమంటారంటే గిల్ట్ అంటారు. చాలామంది ఎక్కువగా వాళ్ళు మోసే బరువు ఏంటి అంటే, వాళ్ళ హృదయంలోని వాళ్ళు మోస్తున్న భారం ఏంటి అంటే గిల్ట్ అట. నేను ఒకరోజు ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుండగా ఎక్కువ మంది మోసే బరువు ఏంటి అంటే, లోకంలో ఎక్కువ మంది మోసే బరువు ఏంటంటే అపరాధ భావం. అంటే ఏదో తప్పు చేస్తూనే ఉంటారన్నమాట, చేస్తూ ఆ భారం కింద వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. మనకు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో మనకు గొప్ప అవకాశం ఏంటంటే, ఆల్రెడీ మనం తప్పు చేసిన ప్రభు దగ్గరికి వచ్చి అది కడుక్కోగలిగే అవకాశం ఉంది. ప్రతిసారి ప్రతి పని చేసేటప్పుడు మనం ఆ గిల్ట్ లేకుండా, గిల్ట్ ఫ్రీగా, మనకి ఈరోజు షుగర్ ఫ్రీ, ఇలా రకరకాల ఆయిల్ ఫ్రీ ఫుడ్స్ ఉన్నాయి కదా. మన లైఫ్, క్రిస్టియన్ లైఫ్ షుడ్ బి గిల్ట్ ఫ్రీ. అంటే మనం తప్పు చేస్తే గిల్ట్ ఉంటుంది, తప్పు చేస్తే తప్పే చేయకుండా మనం వెళ్ళగలిగితే ఆ మంచి మనస్సాక్షితో, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు రైట్ ఆర్ రాంగ్గా. ఆ మంచి మనస్సాక్షితో మనం వెళ్ళగలిగితే వి విల్ గెట్ గ్రేట్ గైడెన్స్ ఫ్రమ్ గాడ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నా. ఒక పర్టికులర్ టైంలో ప్రభు చెప్తున్నారు, మనకు కొన్ని చేయమని చెప్తారు పరిశుద్ధాత్మ దేవుడు. మనకి అక్కడ మనం దేవునితో నడిచేటప్పుడు కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు అది డబ్బులు కావచ్చు, సమయం కావచ్చు, లేదా మన రకరకాల పరిచయాలు కావచ్చు, వాళ్ళకి ఇవ్వు అని చెప్తాం. అది మనకు ఆ టైంలో అనిపిస్తుంది ఇవ్వడం చాలా కష్టం, తీసుకోవడం చాలా ఈజీ. మనకు ఆ టైంలో ఇది వద్దులే, నాకు తగ్గిపోతుంది, ఇది ఇవ్వడం వల్ల నేను పేద అయిపోతాను,
నాకేదో పేదరికం వచ్చేస్తుంది, నాది ఎలాగేస్తాను. ఆ టైంలో అది ఇచ్చేటప్పుడు వచ్చే ఆనందం మామూలుగా ఉండదు. మనం ఎంతో ఆనందం. ఇంకా ఇచ్చేటప్పుడు ఎంత వస్తది నేను అది ఆ లెక్కలో అయితే చెప్పదలుచుకోలేదు. అంటే ఇదేదో రూపాయికి 10 వస్తదా, 20 వస్తదా? నాకు పర్టిక్యులర్ టైంలోని నా వైఫ్ ఇక్కడ ఉంది. నా బ్యాంక్ అకౌంట్‌లో ₹5000 ఉంది. నేను ఒక బైబిల్స్ పంచడానికి చిన్న చిన్న బైబిల్స్ ఇక్కడ అబ్బాయి పట్టుకున్నాడు కదా! నాన్న ఒకసారి ఆ బ్లూ బైబిల్ చూపించు మీదకి. ఇది గిడియన్స్ అనే గ్రూపు ప్రింట్ చేస్తది. ఈ ఒక బైబిల్‌కి ఎంత ఖర్చు అవుతది? ఇదంతా కూడా ప్రజలు ఇచ్చే డబ్బుల నుంచి, బిలీవర్స్ ఇచ్చే డబ్బుల నుంచి ప్రింట్ అవుతాయి. గిడియన్స్ అనే గ్రూప్. ఇది వరల్డ్ వైడ్ హాస్పిటల్స్‌కి వైట్ కలర్‌ది, స్కూల్స్‌కి ఈటికి బ్లూ కలర్‌ది, రెడ్ కలర్‌వి పంచుతారు. 3 కలర్స్‌లో పంచుతారు. ఈ గ్రూప్‌తో కూడా కొన్నాళ్ళు తిరిగేవాడు లక్నోలో. నాకు ఆ పర్టిక్యులర్ టైంలో మా స్కూల్ పిల్లలందరికీ ఒక 3000 మందికి బైబిల్స్ పంచాం. పంచిన తర్వాత ఆళ్ళకి డబ్బులు ఇస్తూ, ఇస్తూ ఒక పర్టిక్యులర్ టైంలో నేను ఇవ్వలేకపోయా. ఆ ఆఫరింగ్ ఇవ్వలేకపోయా. నాకు ప్రభు ఒకరోజు నైట్ చెప్తున్నారు 5000 ఏసేయి. నా అకౌంట్‌లో 5000 ఉంది. ఆ 5000 ఇస్తే మంత్ అంతా హౌ ఐ విల్ సర్వైవ్ ఐ డోంట్ నో. అది నా వైఫ్ బాలేని టైం మళ్ళీ. 5000 ఏసేయి. నైట్ అయిపోయింది. 11 అవుతుంది, 12 అవుతుంది. అనేబుల్ టు డూ. అంటే మనకి ఎలా ఉంటదంటే వి కాలిక్యులేట్ లాజికల్‌గా ఇది ఇస్తే అలా నెక్స్ట్ ఎలాగో వస్తది. సో, ప్రభు చెప్తున్నారు 12 అయింది నిద్ర పడ్డాను. నాకు ఒకటి అర్థమైంది ఇది ఏస్తే తప్ప నిద్ర పట్టదు. ట్రాన్స్‌ఫర్ చేశాను. అకౌంట్ డీటెయిల్స్ తీసి ట్రాన్స్‌ఫర్. ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత హాయి నిద్ర పట్టింది. పడుకున్నాను. మార్నింగ్ లేచేటప్పటికి 6:00 ఫస్ట్ మెసేజ్ ఒక సిస్టర్ ఆవిడ పేరు రూబీ. నేనెప్పుడు చూడలే. ప్లీజ్ ప్రే ఫర్ మీ అని చెప్పి అమౌంట్ ఏసారు. ఇట్ ఈస్ మెనీ టైమ్స్ మోర్ దెన్ దట్ అమౌంట్. నేను ఏదైతే ఏసానో దానికన్నా చాలా రెట్లు ఎక్కువే ఏసాను. అంటే నేను ఇప్పుడు ఏసేటప్పుడు మంచి మనస్సాక్షితో ఎయ్యాలి. మనం రూపాయి ఏస్తే మనం కొన్ని పెట్టుబడులు పెడతాం కదా! ఇక్కడ ₹10 పెడితే 20 వస్తది. 10 పెడితే 50 వస్తది. ఇది మంచి మనస్సాక్షి కాదు. అంటే అక్కడ వి ఆర్ థింకింగ్ లైక్ ఎ బిజినెస్. పాస్టర్ గారికో లేదా ఇంకొక బిలీవర్‌కో మనం ఇచ్చేటప్పుడు కూడా నెవర్ థింక్ ఇతనికి ఇస్తే నాకు మళ్ళీ ఈ నెల ఎంత వస్తది? ఇఫ్ యూ థింక్ అండ్ గివ్ ఇన్ దట్ వే అలాగ గాని ఆలోచన చేస్తే నీకేం రాదు. ఇచ్చింది కూడా పోద్ది. సో, మనం ఇచ్చేటప్పుడు ఒకటే ఆలోచించాలి. ప్రభువు చెప్పారు గివ్ ఇట్. అది ఎప్పుడైతే ఇచ్చామో ప్రభు దానికి 100 రెట్లు, 1000 రెట్లు మనకొస్తాయి. ఐ ఇన్ మై లైఫ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. రీసెంట్‌గానే కూడా నేను చెప్తాను. నేను పర్టిక్యులర్ లోన్స్ ఉన్నాయి. నేను జాబ్‌లో విడిచిపెట్టేసి 2023లో జాబ్ విడిచిపెట్టి వచ్చాను. వచ్చిన తర్వాత బ్రదర్ 5 మినిట్స్ ఓకేనా? వచ్చిన తర్వాత లోన్స్ కూడా కట్టడానికి ఒక 50 లాక్స్ బిజినెస్‌లో పెట్టేసాను. అదంతా కూడా బ్లాక్ అయ్యి ఉంది. ఇంక నేను లోన్స్, హౌసింగ్ లోన్ ఇవన్నీ కట్టలేని పరిస్థితి అయిపోయింది. నాకు ఒకరోజు ఒక ఆయన ఫోన్ చేశారు. బిజినెస్ కోసం మాట్లాడడానికి. మాట్లాడుతూ మీరు క్రిస్టియనా అని అడిగారు. అది మాట్లాడుతూ ఒక నా సాక్ష్యం విన్న తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది ఆ కాల్. ఈ 1 అవర్ లోపల లాస్ట్‌గా అన్నాడు, మీతో మాట్లాడుతుండగా నాకు ఒక ₹4,00,000 వచ్చింది. ప్రభు చెప్తున్నారు మీకు ఇచ్చిమని. నాకు కరెక్ట్‌గా అప్పుడు లోన్స్ అన్ని కట్టవలసింది ₹4,00,000. ఆ ₹4,00,000 ఆయన ఏసాడు మొత్తానికి. నేను తీసుకోలే. 1 మంత్ తీసుకోలే. నేను అన్నా మీరు మ్యారీడా? మ్యారీడ్. మీ వైఫ్‌కి చెప్పండి. ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు ఎమోషనల్ ఫీలింగ్ ఇంబాలెన్స్‌తో ఇస్తే మళ్ళీ రేపు పొద్దున మీకు యూ మే ఫీల్ గిల్టీ. అరే! అనవసరంగా ఇచ్చాను అనిపించొచ్చు. ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తాను. మీరెవరో నాకు తెలీదు. నేను తీసుకోలేను. నాకు అవసరమే. నెల రోజుల తర్వాత ఆయన హి వాస్ ప్రేయింగ్ అండ్ హి వాస్ ప్లీడింగ్. నాకు ప్రార్థన చేస్తూ బ్రతిమాలేవాడన్నమాట. తీసుకో అన్న నాకు ఆయన కేరళ ఆయన. నేనెప్పుడు చూడలే అసలు. ఆ తర్వాత నేను కేరళ వెళ్ళినప్పుడు చూడటం జరిగింది. సో, ఇలాంటివి ఎన్నో అద్భుతాలు. అంటే నేను ఒకటో రెండో చెప్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఎలాగా? అని మళ్ళీ నేను ఆలోచించా. మనకి అపనమ్మకం ఎలా వస్తదంటే, ఇప్పుడు ఈయన ఎవరో ఇచ్చాడు ఈ 4,00,000 అయిపోయింది. మళ్ళీ ఆ కష్టం దాటాం. మళ్ళీ కొన్ని నెలలయింది. మళ్ళీ కట్టాలి. మళ్ళీ ఒక 5.5 లక్షలు ఎంతో 6,00,000 కావాలి. మళ్ళీ అపనమ్మకం ఎలాగంటే, ఇప్పుడు అయిపోయింది. ఎవరో దొరికారు నీకు. ఇప్పుడెలా? మళ్ళీ ప్రభు దగ్గర కూర్చొని డీలా పడ్డాం. మళ్ళీ ప్రార్థన చేస్తుంటే ఒక కపుల్ ఆళ్ళకి పీఎఫ్ డబ్బులొచ్చాయంట. అది నాకిచ్చిమని ప్రభువు ఆళ్ళకి చెప్పారంట. అసల చూడండి అంటే ఆళ్ళు వెంటనే ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ 5.5 లాక్స్, ₹5,80,000 ఇవన్నీ కూడా ఈ మధ్యన జరిగింది. రీసెంట్‌గా జరిగింది. మీకు చెప్తున్నది కొన్ని నెలల క్రితం జరిగింది. సో మీకేం చెప్తున్నానంటే వెన్ వి డూ సంథింగ్ అంటే ప్రభు మనకు ఒక్కొక్క టైంలో ఇవ్వమంటారు మన దగ్గర అనిపిస్తది. నా దగ్గర ఇదే కదా ఉంది. ఆ విధవరాలు అక్కడ ఏసేటప్పటికి షీ ఈస్ హావింగ్ ఓన్లీ 2 కాయిన్స్ ఇన్ హర్ హ్యాండ్. 2 కాయిన్‌లే ఉన్నాయి ఆవిడ దగ్గర. ఆ 2 నాణేలు ఇచ్చేస్తే నాకేంటి? ఆ చిన్న పిల్లాడు తెచ్చి ఆ చేపలు, ఆ రొట్టెలు ఇచ్చేటప్పుడు ఇవి ఇచ్చేస్తే నాకేంటి అని ఆలోచించలే. ఆ టైంలో కూడా కొంతమంది దగ్గర టిఫిన్ బాక్స్ పెద్దవి ఉండుండొచ్చు.
మనకు అవన్నీ రాయలేదు కానీ ఉండుండొచ్చు. కొంతమంది ట్రావెల్ చేసేటప్పుడు చాలా పెద్ద పెద్ద కంటైనర్స్ తీసుకెళ్తారు, అక్కడ కూడా ఉండుండొచ్చు. ఈవిడ కాకపోతే ప్రభు అన్నారు ఈ చిన్న పిల్లాడి కోసం, ఆ 2 కాయిన్స్ వేసిన వాళ్ళ కోసం చాలా ఎక్కువ ప్రస్తావించబడింది. మన జీవితం కూడా మనం అనుకుంటాం ₹1,00,00,000 వస్తే ఏదో చేస్తాం, లక్షలు వచ్చేస్తే ఏదో చేస్తాం, ఆడు ఎప్పటికీ చేయడు. మన దగ్గర ఉన్న తక్కువలో వెన్ వి స్టార్ట్ గివింగ్ చేయమన్నప్పుడు, ఆ సమయం కావచ్చు, బలం కావచ్చు, చేసేటప్పుడు మంచి మనస్సాక్షితో ప్రభు మనల్ని గొప్పగా ఆదరిస్తారు. లాస్ట్ మాట పేతురు 3:16, కీపింగ్ ఏ క్లియర్ కాన్షియన్స్ సో దట్ దోస్ హూ స్పీక్ మాలిషియస్. మనకు ఒక్కొక్కసారి మంచి పని చేస్తున్నా అన్న చదవండి. పీటర్ 3:16 లాస్ట్ మాట. మనం ఒక్కొక్కసారి మంచి పని చేస్తున్నా, వెళ్ళి సాక్ష్యం చెప్తాం, సువార్త చేస్తాం. కొంతమంది సిస్టర్స్ నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు. ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువునుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. సో సిగ్గుపడాలి అంటే మనం ఒక్కొక్కసారి కొంతమంది మన పక్క ఇంట్లోనో, ఎదురు ఇంట్లోనో, లేదా మన ఉద్యోగం చేసే ప్రదేశంలోనో, లేదా చుట్టాల్లోనో మనకు కొన్ని మాటలు అంటాం, నిందలేస్తాం. మనం అన్నీ బాగా చేస్తున్నా, చూస్తున్నా, అంతా మనం చేస్తున్నా కూడా నిందలు పడతాం. ఇది ఆల్మోస్ట్ అందరికీ కామన్. అంతా మనం పెడుతున్నా అంటే ఏంటంటారు, పళ్ళుని చెట్టుకి రాళ్ళు దెబ్బలు అన్నట్టు మనం చేస్తున్నా కూడా వీ కీప్ ఆన్, మనకి అవి పడుతూనే ఉంటాయి. నాకు ఒక పర్టికులర్ టైంలోనే నేను 3rd ఫ్లోర్లో జాబ్ చేస్తాను. 3rd ఫ్లోర్ నుంచి నేను ఐ యూస్ టు టీచ్. నా టీచింగ్ ఏంటంటే బ్లాక్ బోర్డ్ మీద చెప్పేది కాదు, అన్ని యాక్టివిటీస్ చేసి పర్ఫామ్ చేసి చెప్పేవాడు. చాలామంది మిగిలిన టీచర్స్ అందరికి కూడా చాలా అంటే పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఈయనకి అని చెప్పి చాలా బాధపడి ఈయన ఎలాగైనా కార్నర్ చేయాలి. మనకు అలాంటి చాలామంది ఉంటారు. ఆ టీం అంతా ఫామ్ అయ్యి ఈయన వెళ్ళి అక్కడ ఆడుకుంటారని, క్లాసులు సరిగ్గా చెప్పడం లేదు, ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు ఎప్పుడు అనిపించేది ప్రభువే చూస్తున్నారు కదా, ప్రభు మాట రెగ్యులర్గా వింటూ నేను నీతివంతుడి కోసం చూస్తున్నాను, నువ్వు ఎక్కడ చేస్తున్నా నేను చూస్తున్నాను, నేను నీకు ప్రతిఫలం ఇస్తాను, ఇదే మాట. నాకు ఏ నెల అయితే ఎక్కువ నిందలు పడ్డాయో లాస్ట్కి ఇలాగా 5-6 ఇయర్స్ చేస్తూ వెళ్ళిన తర్వాత ఒక పర్టికులర్ టైంలోనే వీళ్ళంతా కలిపి ఒక ఎంక్వైరీ అని చెప్పి, ఈయన బైబిల్ పనిచేస్తున్నాడు, ఇక్కడ ఎంక్వైరీ చేయించండి, ఇవన్నీ మాటలు నిందలు పడిన తర్వాత నాకు కూడా చాలా బాధ అనిపించింది. మనకు ఒకసారి అలా అనిపించినప్పుడు వాళ్ళతో యుద్ధం చేయాలని చూస్తాం. ప్రభు చెప్తున్నారు యుద్ధం నాదే, మీరేం చేయకండి, మనుషులతో అసలు యుద్ధం చేయకండి. ఎందుకంటే మనకున్నది ఒకే ఒక ఎనిమి నేను అంటారు కదా, శత్రువు ఒక్కడే మన, కాబట్టి ఇంకెవరు శత్రువులు లేరు. మనుషులు అనేవాళ్ళు మనకు శత్రువులు కాదు. సో ఆ టైంలో కరెక్ట్గా ఇవన్నీ నిందలు పడిన ఏ నెల అయితే పడ్డానో అదే నెలలోనే నెల ఆఖరికి వచ్చేటప్పటికి ఒకే నెలలో 3 నేషనల్ రికగ్నిషన్స్ వచ్చాయి నాకు. అదే నెలలో ప్రెసిడెంట్ నుంచి, అదే నెలలో ఇంకొక దగ్గర నుంచి, NITN దగ్గర నుంచి, అలా 3 నేషనల్ ప్రైజులు తీసుకున్నాను. ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రభు కూడా చెప్తున్నారు, మనం ఎక్కడైతే నింద పడతాం వాళ్ళతో మనం వెళ్ళి యుద్ధం చేయక్కర్లే. వాళ్ళు ఏదో మాట అన్నారు కదా, వాళ్ళకన్నా గట్టిగా మనం ఆడడం, ఇవన్నీ మనం చేయక్కర్లేదు. సిట్ విత్ గాడ్, మంచి మనస్సాక్షితో వాళ్ళకి జవాబు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దేవుని దగ్గర కూర్చోండి. మనం ఏం చేస్తూ ఉంటున్నారో వాళ్ళే సిగ్గుపడేలా, వాళ్ళ మాటలన్నిటికీ ఆ స్లాండర్ అంతటికీ సిగ్గుపడేలా ప్రభు చేస్తున్నాం. మనం కానీ యుద్ధం చేసాం అనుకోండి, మాటల యుద్ధం లేదా వేరే ఏ యుద్ధం చేసినా ప్రభు అయితే సరే నీకు బలం ఉంది నువ్వే పోరాడని విడిచిపెడతాం. సో మనకు ప్రభుత్వాలకు సహాయం కావాలా వద్దా? సో నా మాటలు అయ్యే ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ద లార్డ్ మే బ్లెస్ దీస్ వర్డ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.